వెల్కమ్ వెల్కమ్ లీడర్స్. నేను ఇప్పుడు ఇంకా బస్సులో ఉన్నాను, వేరే బయట వచ్చాను. కొంచెం నేను బిజీ, ఓకే సార్. బస్సులో ఉన్నాను. ఓకే సార్. సరే సార్, ఫ్రీ ఉంటే రండి. సో కంటిన్యూ చేయండి సార్, నేను బస్సులో ఉన్నా. గుడ్ మార్నింగ్ సార్, నాగప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, నాగప్రసాద్ సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. మీ వాయిస్ బాగా లో వస్తుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. కొద్దిగా బయట ఉన్నారంట. వెల్కమ్ సార్. మరి గుడ్ ఈవినింగ్ లీడర్స్. సంజీవ్ సార్, మీరు ఒక మాట అన్నారు, అది నాకు ఎప్పుడు చెవులో మారుమోగుతూ ఉంటుంది, ప్రతిరోజు గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. మనమందరం ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉంటామని, నెక్స్ట్ రాబోయేటువంటి వాళ్ళకి ఫైనాన్షియల్ అడ్వైజర్గా మనం ఉంటాము అని చెప్పారు. చాలా మీనింగ్, చాలా డెప్త్గా ఉంది సార్ వాక్యం, మీరు చెప్పినటువంటి మాట. నెక్స్ట్ రాబోయేటువంటి వాళ్ళందరికీ కూడా మనం నిజంగానే ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఎలా టీవీసీ మెటీరియల్ ఎలా మనం బై చేసుకోవాలి, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి, మంచి ప్రాఫిటబుల్గా ఉండాలంటే ఎలా యూస్ చేసుకోవాలి, అన్ని విషయాలంటే కూడా మనం ముందుగా ఉన్నాం కాబట్టి మిగిలిన వారికంటే కూడా మీరు అన్నది కరెక్ట్గా సరిపోతుంది సార్. ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉంటాము అంటే ఏ 1000 రూపాయలు 2000 రూపాయలకు సంబంధించినటువంటి వ్యాపారం కాదు కదా మనం చేసేది. క్రిప్టో అన్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలకి వెళ్తుంది విలువ. సో కోట్లలో జనరల్గా ఒక బిజినెస్ మ్యాన్ కోట్లలో తన యొక్క టర్న్ ఓవర్ ఉన్నప్పుడు తనకు ఒక సిఏను లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్ని పెట్టుకుంటాడు. పర్చేజ్ మేనేజర్లని, ఫైనాన్షియల్ అడ్వైజర్లని ఒక ఉంటుంది వాళ్ళకి. అట్లా ఆ మాట గుర్తొస్తుంది సార్ నాకు అప్పుడప్పుడు మీరన్నమాట. సంజీవ్ సార్, మీరు బిజీగా ఉన్నారా సార్? సంజీవ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఒకవేళ ఫ్రీ ఉంటే కనుక మాట్లాడండి సార్. సార్ ఆల్రెడీ మీరు చెప్పిన దాని గురించి మాట్లాడుతున్నారు, చంద్రశేఖర్ సార్. ఓకే సార్, బిజీగా ఉన్నట్టున్నారు సార్. సార్ బిజీగా ఉన్నట్టున్నారు సార్. ఫ్రీ అయిన తర్వాత సార్ వస్తారు. ఓకే ఓకే సార్. మీటింగ్ లో మనం చాలా అంశాలు నేర్చుకుంటున్నాం సార్. చాలా విలువైనటువంటి మాటలు చాలా నేర్చుకుంటున్నాం సార్. చాలా విలువైన మాటలు నేర్చుకుంటున్నాం. మన కోసమే, మనం ఫైనాన్షియల్గా ఎదగడానికి ఉపయోగపడేటువంటి ప్రతి మంచి మాటను తీసుకుందాం. మిగిలిన వాటిని వేస్ట్ ఉంటుంది, ఆ వేస్ట్ని వదిలేసేయండి. మనకు అవసరమైనటువంటి విషయాలని రాజేష్ సార్ చెప్పినట్లుగా ఫిల్టర్ చేసుకోండి. వచ్చిన లీడర్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళల్లో మీకు నచ్చినటువంటి అంశాన్ని తీసుకొని దిస్ ఈజ్ ఓకే అన్నప్పుడు మీరు మీ యొక్క దీంట్లో మీరు అప్లై చేసుకోవడానికి, ప్రాఫిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కొన్నిసార్లు ఇది సహజంగా జరుగుతూ ఉంటాయి, ఆ విషయాలు మనకు అవసరం లేదు. మనం మంచిని తీసుకుందాం. హంస ఏదైతే బురద నీటిలో కూడా పాలు కలిసినప్పుడు ఎలా పాలు తీసుకుంటుందో అలాంటి జ్ఞానం మనకు జ్ఞానం ఉంది. ఒకవేళ మీకు డౌట్ వచ్చిందంటే మన లీడర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మరొకసారి రీచెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే వాళ్ళు సరైనటువంటి దిశానిర్దేశం ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకు ఫాలో అయిపోతాం. చాలా మంది సార్, ఇక్కడ చాలా మంది లీడర్స్ మాట విని మీటింగ్స్ లోకి వచ్చి వాళ్ళ బిజినెస్ ని ఫెంటాస్టిక్ గా బిల్డప్ చేసుకున్నారు. మైనస్ నుంచి ప్లస్ లోకి వచ్చేసారు.
బిజినెస్ ని చాలా వ్యాలెట్స్ డియాక్టివేట్ లో ఉన్నప్పుడు ఇన్వాలిడ్ గా ఉన్న వ్యాలెట్లు కొన్ని వందల వ్యాలెట్లు మన మీటింగ్ ద్వారా యాక్టివ్ లోకి వచ్చాయి. యాక్టివ్ లోకి వచ్చి మళ్ళా దాంట్లో సీడ్ ఫండింగ్ జరిగింది, ఫార్మింగ్ జరిగింది. ఒకప్పట్లో నేను గతంలో నాకు గుర్తొచ్చిన పాయింట్ ఏంటంటే పివిసి మెటా లాంచ్ అయ్యి చాలా నెలల పాటు కొంచెం స్తబ్దుగా ఉన్నప్పుడు మన శంకర్ తాటవాముల సార్ పెట్టినటువంటి మీటింగ్, కరీంనగర్ లో జరిగినటువంటి మీటింగ్ ఒక ఊపు ఊపింది అందరినీ ఫార్మింగ్ విషయంలో. అయితే అక్కడ మీటింగ్ కండక్ట్ చేసింది నాకు గుర్తొచ్చినప్పుడు ఫోటోలు ఇప్పుడు మైండ్ లో అట్లే ఉన్నాయి నాకు. చాలా ఆయన కండక్ట్ చేసిన విధానం కూడా తీరు కానీ ఎక్సలెంట్ గా ఉంది. మామూలు విషయం కాదు అది. ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, లోపల రిసీవింగ్, లోపల హాల్, సూపర్ అట్మాస్ఫియర్, ఒక ఫెంటాస్టిక్ బిలియనియర్ క్లబ్ ఎలా ఉంటుందో అలా విధంగా ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి హాల్ కూడా ఆయన యొక్క టేస్ట్ కి, ఆయన యొక్క మైండ్ కి నాకు అర్థం పడుతుంది. ఎక్కడో ఒక చోట జరపచ్చు, కానీ ఆయన మనం ఎంతగా ఊహించుకున్నాడు చూడండి. లీడర్స్ కోసం ఎంతగా ఆయన ఆలోచించి ఒక ఫెంటాస్టిక్ హాల్ తీసుకోవడం. లోపల ఇంటీరియర్ చూస్తే నాకు అర్థం, నేను రాలేదు కాబట్టి ఇంటీరియర్ చూసినప్పుడు నాకు అర్థమైంది. అక్కడ చాలా సీక్రెట్స్ రిలీజ్ అయిపోయాయి జనాలకి, వచ్చినటువంటి వాళ్ళకి, అటెండ్ అయినటువంటి వాళ్ళకి. బెనిఫిట్ యొక్క స్ట్రెంగ్త్, పివిసి మెటల్లో ఉన్న స్ట్రెంగ్త్ అర్థం అయిపోయింది. తర్వాత చాలా చేంజ్ వచ్చింది బిజినెస్ లో. కరీంనగర్ లో జరిగినటువంటి ఫస్ట్ తెలుగు మీటింగ్ అది. ఆ విషయంలో మనం ఎప్పుడు శంకర్ తాటవాముల సార్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే జీడీఆర్ సార్ మొట్టమొదటి దానికి ఆజ్యం పోశారని చెప్పారు సార్, చాలాసార్లు చెప్పారు. జీడీఆర్ సార్ యొక్క దాన్ని ఆలోచనని వాస్తవ రూపంలో తీసుకొచ్చినప్పుడు శంకర్ తాటవాముల సార్కి మనం ఇప్పుడు రుణపడి ఉంటాం. మీరు మీటింగ్ జరగక ముందు, మీటింగ్ జరిగిన తర్వాత అని కూడా చెప్పుకోవచ్చు పివిసి మెటా. నేను అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ అంతా అక్కడ ఒక సర్వీసర్స్ అయిపోయారు లీడర్స్ అందరూ కూడా. మన విజయభాస్కర్ సార్ కానివ్వండి, మన శంకర్ గారు కానివ్వండి, పెద్ద పెద్ద లీడర్స్ సర్వీస్ చేశారు సార్. నిజంగా ఎంత అంకిత భావంతో పనిచేశారంటే అది అంత బాగా పనిచేశారు. చాలా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన కమ్యూనిటీతో పాటు సిస్టమ్ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి సార్. స్ట్రగుల్ సిచ్యువేషన్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసినప్పుడే మంచి లీడర్ గా ఎదుగుతాం. ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడే గట్టిగా నిలబడినవాడు లీడర్. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. నిజమైన నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఇబ్బందికర పరిస్థితుల్లో తన జట్టును నడిపిస్తాడు. అది నిజమైన నాయకుడికి ఉన్నటువంటి ప్రథమ లక్షణం అది. పివిసి మెటాలో కొన్ని ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా నువ్వు బిజినెస్ ని వదలకుండా నిలబడితే అందులో నువ్వు ఫైనల్ స్టేజ్ కి ఏదైతే మనం కోరుకుని నువ్వు బిజినెస్ లోకి వచ్చావో అది తీసుకుంటావు. ఏదైతే ఫలాన్ని ఆశించి నువ్వు మొక్కను నాటావో, విత్తనం నాటావో, మధ్యలో వచ్చి తుఫానుకు, గాలికి, వడగాల్పుల వానలకి ఆ చెట్టు అన్నది నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు అనుకున్నది ఏదైతే తినాలనుకుంటావో పండు 5 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు తింటావు. నీతో పాటు నీ తోటి వారు కూడా తింటారు సార్. సో ఇది ఈ రోజు పెట్టి రేపు చెట్టు నుంచి పళ్ళు పోసుకునేటువంటి బిజినెస్ కాదు. ఇది ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ గురించి గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం చేస్తున్నది అదే. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అనేది లాంగ్ జర్నీ ఉంటుంది. రిజల్ట్స్ నువ్వు ఊహించిన విధంగా ఉంటుంది. రిజల్ట్స్ ప్యాసివ్ ఇన్కమ్ లో మనం చేసే పని ఏంటంటే డబ్బు కోసం కొంచెం కష్టపడి డబ్బుని పెట్టుబడిగా పెడతాం. నువ్వు ఏదైతే కష్టపడి దాన్ని పెట్టుబడిగా మలుచుకుంటావో ఒకసారి నువ్వు పనిచేస్తావు, లేదా 1 సంవత్సరం పనిచేస్తావు. జీవితకాలంతో పాటు ఆ డబ్బు నీ కోసం పనిచేస్తుంది సార్. అది బ్యూటీ ప్యాసివ్ ఇన్కమ్.
ఒకసారి నువ్వు ఏదైతే స్ట్రగుల్ ఉన్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ లో నువ్వు నీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని పెట్టాలని నువ్వు ప్రయత్నం చేసి కష్టపడి చేసేస్తే ఒకసారి కష్టపడిపోతే ఆ తర్వాత నీ కోసం పనిచేస్తుంది అది. నువ్వు బతికున్నా లేకపోయినా నీ కోసం పనిచేస్తూనే ఉంటది. అది దాంట్లో ఉన్న పవర్, ప్యాసివ్ ఇన్కమ్. అదే అలాంటి బిజినెస్ లోనే మనం ఉన్నాం. ఇది ఒక్క రాత్రి జరగదు, ఒక సంవత్సరం జరగదు, 2 సంవత్సరాలు జరగదు. ప్యాసివ్ ఇన్కమ్, లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో డిఫరెన్స్ తెలుసుకోవాలి. అమితాబ్ బచ్చన్ కానీ మొన్న కూడా అమితాబ్ బచ్చన్ 12 సంవత్సరాల తర్వాత ఆయన 350 కోట్ల రూపాయలు ప్రాఫిట్ తీసుకున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత సార్? 12 సంవత్సరాల తర్వాత. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అప్పుడు పెట్టింది ఆయన. సో అలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం. దాన్ని అర్థం చేసుకుని ఇక్కడ ఒకటే మనం ఎదురయ్యే సమస్యలు ఏంటంటే ఎక్కువగా ఊహించుకోవడం, అతిగా ఊహించేసుకోవడం. అంటే మనకు తెలియదు, క్రిప్టో నాలెడ్జ్ లేదు. ఇప్పుడు కూడా నాకు కూడా క్రిప్టో అంటే తెలియదు. ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాత కొన్నిగా నేర్చుకొని అన్ని డెవలప్ చేసుకొని క్రిప్టో నాలెడ్జ్ పెంచుకుంటూ లీడర్స్ చెప్పిన మాటలు విని అందులో నాకు చాలా బేసిక్ పాయింట్స్ తీసుకుంటాను. నేను అంత ఈజీగా ఒక సెషన్కి అటెండ్ అయితే ఏ లీడర్ మాట్లాడినా అందులో చాలా విషయాలు ఉంటాయి. కానీ అది నువ్వు తీసుకోగలిగితే, మామూలుగా విని మామూలుగా వెళ్ళిపోతే ఏం అనిపించదు సార్ నీకు సెషన్లో. ఏ లీడర్ మాట్లాడినా సరే ఆ లీడర్ మాట్లాడిన మాటలు నువ్వు ఒక్కసారి పూర్తిగా దాన్ని డెప్త్గా ఆలోచించగలిగితే చాలా మీనింగ్ ఉంటుంది. దాన్ని తీసుకోవాలా. అదే రిసీవింగ్ మైండ్ సెట్ అంటాం కదా, రిసీవ్ చేసుకోవాలా ఇన్ఫర్మేషన్ ఎంత తీసుకుంటే అంత స్ట్రాంగ్ అవుతావు. పాయింట్ ఏంటంటే ఇబ్బందులు వస్తాయని పెళ్ళాం బిడ్డలు వదిలేస్తామా సార్? కుటుంబాన్ని వదిలేస్తామా? కుటుంబంలో ఇబ్బందులు రావా? ఫ్యామిలీని వదిలేస్తామా? వదిలేసి పారిపోతామా సార్? పారిపోయే వాళ్ళు ఉన్నారు, అస్మర్థులు. ఇబ్బందులున్నా కూడా, కష్టకాలంలో కూడా నెట్టుకొని పెళ్ళాం బిడ్డల్ని పోషి సాకి సంతరించేవాడు మంచి కుటుంబ పెద్ద అవుతాడు, యజమాని అవుతాడు. చాలా అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చాలా చిన్న వయసు, నాకు మీకు చెప్పేటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ నేను నా మాటల్లో మీరు తీసుకోవాల్సిన అంశాలు తీసుకోండి సార్. మీకు చెప్పేదంటే వాడు కాకపోయినా కూడా నేను ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాను. థింక్ చేసినప్పుడు ఏదైతే నాకు ఆలోచనలు వస్తాయో అవి నా కుటుంబ సభ్యులతో, పీవీసీ మెటాస్ కుటుంబ సభ్యులతో పంచుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నా మెయిన్ మోటో, నేను చాలాసార్లు వేరే లీడర్స్ కూడా పంచుకున్నాను, నా మెంటర్స్తో కూడా పంచుకున్నాను. నేను ఎందుకు మాట్లాడతానంటే పీవీసీ మెటా కమ్యూనిటీ, నా ఫ్యామిలీ నిలబడాలి. నిలబడితే పీవీసీ మెటా నిలబడుతుంది. పాజిటివ్ అంశాలుగా పాజిటివ్ అంశాలుగా వాళ్ళ మైండ్ను మనం మార్చాలి. మార్చినప్పుడు వాళ్ళు బలపడతారు. బలపడి జర్నీ కొనసాగించినప్పుడు వాళ్ళ జీవితాల్లో మంచి వెలుగు ఉంటుంది. తెలిసిన విషయాన్ని చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, నిలబడాలి. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, నిచ్చెన ఉంటుంది. ఏదైనా నువ్వు ఒక పండు కోసుకోవాలనుకుంటావు, లేకపోతే ఏదైనా ఒక వస్తువు పైన నీకు అందనంత ఎత్తులో ఉంది. పీవీసీ మెటా రేట్ అన్నది నీకు అందనంత ఎత్తులో తీసుకెళ్తుంది. అది అందనంత ఎత్తులో ఉంది అనుకున్నావు. లేదా ఒక వస్తువు అందనంత ఎత్తులో ఉన్నప్పుడు నువ్వు వేసినటువంటి నిచ్చెన ఎక్కితే అది దాన్ని తీసుకుంటావు. ఒక్కొక్క మెట్టు ఎక్కినప్పుడు జాగ్రత్తగా నువ్వు ఏదైతే అందుకోవాలనుకుంటున్నావో దాన్ని ఖచ్చితంగా అందుకుంటావు. కానీ నువ్వు చేరుకునేటువంటి మార్గం, నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావో, ఏదైతే నీ టార్గెట్ ఉందో, ఏదైతే నీ హోప్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, ఆ మార్గాన్ని చేరుకునేటువంటి నువ్వు ఎంచుకున్నటువంటి విధానం నిచ్చెన అనుకుందాం. కానీ నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం నిచ్చెన అయినప్పుడు
ఆ నిచ్చెన నువ్వు ఎక్కడ ప్లేస్ చేసావు? ఆ నిచ్చెన నువ్వు మంచి బలమైన గోడ కానిచ్చావా లేదా? ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి సార్. కింద బాటం గట్టిగా నువ్వు మంచి స్ట్రాంగ్ గా వేసి నిచ్చెన పెట్టి నువ్వు మంచి గోడకి ఆనిచ్చినప్పుడు అది స్ట్రాంగ్ గా ఉంటుంది. పాయింట్ అర్థం చేసుకోండి. చాలా మంది చేరుకోవాలని ఆశపడతారు, గోల్ చేరుకోవాలని ఆశ ఉంటుంది, కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం మంచి సరైనదిగా ఉండదు. ఒకవేళ మార్గం దొరికినా దానికి బేస్మెంట్ కరెక్ట్ గా ఉండదు, దాన్ని నిలబడేటువంటి విధానం కరెక్ట్ గా ఉండదు. సో ఈ నిచ్చెన మార్గం మన పీవీసీ మెటా అనుకుంటే సార్ ఫెంటాస్టిక్. బేస్మెంట్ చూడండి ఎంత గ్రౌండ్ లెవెల్ లో నుంచి ఎంత వరకు జరుగుతుంది. మనం నిలబడినటువంటి మనం నిచ్చెన పెట్టినటువంటి ఆ ప్లేస్ అంతా కూడా ఫెంటాస్టిక్ బిజినెస్ ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం. ఇక ఆదాయ మార్గాలు చాలా ఉంటాయి, కానీ ఆ ఆదాయ మార్గాన్ని నువ్వు సరైన స్థానం నుంచి ప్రారంభించావా? ఆ స్థానాన్ని నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నీకు మంచి సపోర్టివ్ గా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయా లేదా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. పీవీసీ మెటా గురించి మెయిన్ గా మనం ఆయన ఎన్ని చెప్పినా, ఎన్ని పాజిటివ్ అంశాలు మనం మాట్లాడుకున్నా కూడా జనాల్లో ఉన్నది ఒకటి, అందరి మైండ్ సెట్ లో ఉన్నది ఒకటి, రేట్ ఎప్పుడు పెరుగుతుంది. నాకు కూడా ఉంది సార్, పెరిగితే బాగుంటుందని. అది ఎవరికి ఉండదు చెప్పండి? ఎవరికి ఉండదు? అందరికి ఉంటుంది. ప్రతి లీడర్కి ఉంటుంది. పెరగాలనే వస్తాం అందరూ. మనం పెట్టిన పెట్టుబడి పెరగాలని, మనం ఎంచుకున్నటువంటి టోకన్ పెరగాలని ఆలోచిస్తాం ఎవరైనా కానీ. కానీ నాకు రేపే ఈ రోజు రాత్రికే నాకు పెరగాలి, నేను పెట్టి 2 సంవత్సరాలు అయిపోయింది, నేను 50,000 పెట్టి ఇంతవరకు నాకు ఏం జరగలేదు అనుకోవడం కరెక్ట్ కాదు సార్. నేను ఫస్ట్ లోనే బిగినింగ్ లో చెప్పిన ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేసాం మనం అని. టైం పడుతుంది. ఒక జెన్యున్ క్రిప్టో ఉన్నది ఫుల్ ఫ్లెడ్జ్ గా మంచిగా దాని మార్కెట్ లో సెటిల్డ్ అయ్యి ప్రాఫిట్ దిశగా వెళ్ళాలంటే టైం పడుతుంది సార్. ఆ టైం వరకు మనకు కావాల్సింది ఒకటే ఒకటి ఆయుధం, పేషెన్స్, నమ్మకం, చేసే పనిపైన నమ్మకం. నీకు నమ్మకం ఇప్పుడు పెరుగుతుంది, నువ్వు చేసినట్టు పనిపైన నీకు పూర్తిగా నీకు పట్టు సాధించినప్పుడు, దాని యొక్క బాగోగులు, దాని యొక్క లోటుపాట్లు అన్ని నీకు తెలిసినప్పుడు, ఇది ఖచ్చితంగా నన్ను గట్టున పడేస్తుంది అని నీకు విషయం తెలిసినప్పుడు నీకు నమ్మకం కుదురుతుంది. పీవీసీ మెటా ప్రాజెక్ట్ పైన నీకు నమ్మకం లేనప్పుడు నీకు భయం వస్తుంది, రేటు గురించి ఆలోచిస్తూ ఉంటావు. పక్కన మర్చిపోండి, ఏది జరుగుతుందో ఆ విషయాన్ని పక్కన పెట్టి ఏది చేయాలో మనం డెవలప్మెంట్ కోసం ఆ విషయం గురించి మనం ఆలోచించుకుంటుండాలి. నేను చాలా సింపుల్ సార్. ఇప్పుడు నాకు టెక్నికల్ గా పెద్దగా మాట్లాడడం రాదు, చాలా మంది లీడర్స్ ఉన్నారు టెక్నికల్ అంశం. నేను ఒక అంశం తీసుకుంటా క్రిప్టోకి సంబంధించి. మనం చాలా పోస్టులు చూస్తుంటాం, సర్క్యులేటింగ్ సప్లై అని. విన్నారు సార్? చాలా మంది అందరూ వినుంటారు, పోస్టులు కూడా వేస్తుంటారు సర్క్యులేటింగ్ సప్లై అని. చాలా వీడియోస్ కూడా వినుంటారు, మన లీడర్స్ కూడా చాలా మంది మాట్లాడారు. మనం ఏ క్రిప్టో అయినా కూడా సర్క్యులేటింగ్ సప్లై పైన దాని రేటు నిర్ధారణ జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రేటు నిర్ధారణ మన పీవీసీ మెటా $1 రేటు నిర్ధారించబడింది బిగినింగ్ లో. ఆ విధంగా ప్రతి క్రిప్టో బిగినింగ్ లో ఒక రేటు నిర్ధారణ జరుగుతుంది. ఆ రేట్ అన్నది సస్టైన్ అవ్వడం అన్నది, పెరగాల తగ్గాలన్నది ఆ కాయిన్ యొక్క, ఆ టోకెన్ యొక్క సర్క్యులేటింగ్ సప్లై పైన 100% డిపెండ్ అయి ఉంటుంది. సర్క్యులేటింగ్ సప్లై, టోటల్ సప్లై, మాక్సిమం సప్లై మనకి 150 కోట్లు, అది వదిలేయండి, అది పక్కన పెడితే 150 కోట్ల నుంచి సర్క్యులేషన్ సప్లై ఎంత వచ్చింది అంటే, సర్క్యులేషన్ సప్లై అంటే జనాల దగ్గర, పబ్లిక్ దగ్గర, యూజర్స్ దగ్గర, పార్ట్నర్స్ దగ్గర ఎంత మొత్తంలో ఉంది అని ఆ యొక్క సర్క్యులేటింగ్ సప్లై ఎన్ని పీవీసీ మెటాలు జనాల దగ్గరికి వచ్చేసాయి, దాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిగినింగ్ లో
$1 దగ్గర పీవీసీ మెటల్ లాంచ్ అయినప్పుడు సర్క్యులేటింగ్ సప్లై లేదు. అన్ని 150 కోట్ల పీవీసీ మెటల్ సిస్టమ్ దగ్గరే ఉంది. బాగా ఫాలో అవ్వాలి. సర్క్యులేటింగ్ సప్లై లేదు. పోటాపోటీగా జరుగుతుంది బయింగ్. మీకు ఆ విషయాలు గుర్తు తెచ్చుకోవాలా. బిగినింగ్ లో ఎంత పోటీ పడి పీవీసీ మెటల్ కొన్నారు, టెస్ట్ వ్యాలెట్ చేయడం తెలియదు, బైనాన్స్ తెలియదు, ఎట్లా ఎవరి దగ్గరికి వెళ్ళి బిఎస్డిటీలు కొని దాన్ని ఎలాగో చేసుకొని బయింగ్ జరిగిందా లేదా? కోట్ల రూపాయలు, 2.5 కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు, 30 లక్షలు, 40 లక్షలు బల్క్ పీవీసీ మెటల్ బయింగ్ జరిగింది సార్. అవి గుర్తు చేసుకోవాలి ఒకసారి బిగినింగ్ లో జరిగినటువంటి అంశాలు. సో బయింగ్ జరిగి ఏమైందంటే సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసింది. పీవీసీ మీద 150 కోట్ల నుంచి తగ్గి కరిగి పబ్లిక్ దగ్గరికి వచ్చేసింది. అక్కడ మీరు బాగా గమనిస్తే సప్లై ఏమో చాలా తక్కువ ఉంది, పోటీ డిమాండ్, కొనే వాళ్ళ సంఖ్య డిమాండ్ విపరీతంగా ఉంది. మనకు తెలుసు సప్లై డిమాండ్ సూత్రం, మనకు తెలుసు. సప్లై తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే రేట్ అనేది పెరుగుతుంది. బిగినింగ్ లో అదే జరిగింది. సప్లై అప్పుడు ఫస్ట్ లో లాంచ్ అయినప్పుడు సప్లై లేదు, జీరో. కొన్నప్పుడు సప్లై మార్కెట్లోకి వచ్చింది. పీవీసీ మెటల్ 150 కోట్ల నుంచి రాలాయి, జల రాలాయి కిందికి, పబ్లిక్ దగ్గరికి వచ్చాయి. సో కొన్ని కోట్ల $13 దగ్గరకు అది బయింగ్ జరిగి సప్లై బాగా పెరిగిపోయింది సార్ జనాల దగ్గర. $12 దగ్గర ఆపించి చూసారా కొన్ని నెలల పాటు, అక్కడ కూడా బయింగ్ జరిగింది. ఎక్కువ ఒక వస్తువు కమ్యూనిటీ ఏం తక్కువ ఉంది, బాగా ఆలోచించాలి మీరు. సప్లై పెరిగిపోయింది, జనాల దగ్గర విపరీతమైన పీవీసీ మెటల్ వచ్చేసినాయి, కొనే వాళ్ళు తక్కువైపోయారు. ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది సార్ సప్లై. మనకు ఒక వస్తువు విరివిగా దొరికినప్పుడు కొనేవాళ్ళు లేకపోతే డౌన్ అవుతుంది, ఏదైనా అంతే. ఇందులో సిస్టమ్ యొక్క ఇంటర్ఫరెన్స్ ఉంటుందా లేదా అనేది రెండో విషయం. చాలా అంశాలు ఉంటాయి, టెక్నికల్ అంశాలు ఉంటాయి. ఇది ఒక రీజన్ గా తీసుకుందాం, జస్ట్ మనం మాట్లాడుకుందాం. ఇది ఒక రీజనే, 100% రీజనే, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సో సప్లై ఎక్కువ పెరిగిపోవడం వల్ల మెల్లమెల్లగా డౌన్ అవుతా వచ్చింది. ఇప్పుడు పీవీసీ మెటా నాకు తెలిసి 60-70 లీటర్స్ చెప్పాలి, నాకు తెలియదు. 60-70% ఆఫ్ పీవీసీ మెటా టోటల్ మాక్సిమం సప్లై నుంచి మనకు సర్క్యులేటింగ్ సప్లైలోకి వచ్చేసింది. ఎక్కడ ఏ వేలెట్లో చూసినా 1,00,000-2 లక్షల పీవీసీ మెటల్ ఉంది. 20 lakhs, 30 lakhs, 40 lakhs. అర్థం చేసుకోవచ్చు. సో విరివిగా చాలా పీవీసీ మెటల్ అందరి దగ్గర వచ్చేసింది, మార్కెట్లోకి వచ్చేసాయి, ప్రజల దగ్గరకు వచ్చేసాయి. డిమాండ్ తగ్గిపోయింది, సో ప్రైస్ కూడా డ్రాప్ అయింది. టెక్నికల్ గా తీసుకుంటే వేరే అంశాలు ఉండొచ్చు, నేను కాదనట్లా. వన్ ఆఫ్ ద రీజన్ గా తీసుకుందాం ఈ పాయింట్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మన పీవీసీ మెటా, ఇక్కడ ఏం జరిగినా సార్, ఏమి జరిగినా పీవీసీ మెటా బయింగ్ జరిగినా, పీవీసీ మెటా సీడ్ ఫండింగ్ నుంచి విత్డ్రావల్స్ జరిగినా, అన్ని కూడా ఏం జరిగినా కూడా సిస్టమ్ 200% ఇస్తా ఉంది కదా, అది కూడా సిస్టమ్ పీవీసీ మెటల్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. రిలీజ్ అయ్యి విత్డ్రావల్ పెట్టినా కూడా పీవీసీ మెటల్ రిలీజ్ చేసి ఇవ్వాలా. ఇవన్నీ చేసి చేయడం వల్ల ఎక్కువ పీవీసీ మెటల్ పెరిగిపోయింది పబ్లిక్ దగ్గర, రేట్ డౌన్ లో ఉంది. సో దానికోసమే సిస్టమ్ విత్డ్రావల్ ఆపేసింది. బర్నింగ్ చేయాలని ఒక ఆలోచనలో ఉందని నేను అనుకుంటున్నా. ఈ క్వాంటిటీ తగ్గాల, సర్క్యులేటింగ్ సప్లై తగ్గాలి. దానికి నాకైతే తెలియదు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటుంది అనేది. లీడర్స్ తెలుసుంటే చెప్తారు, సిస్టమ్ లేకపోతే సిస్టమ్ ఏ రకంగా యాక్షన్ తీసుకుంటుందని. అదే నేను చెప్పేది, సిస్టమ్ ని ఫాలో అవ్వాలా. వాళ్ళకి తెలుసు ఎంత సర్క్యులేటింగ్ అయింది. ఇక్కడ మనకు ఫిగర్ తెలియదు, కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఎంత సర్క్యులేటింగ్ సప్లై ఉంది అనేది, మార్కెట్ క్యాప్ ఎంత ఉందో మనకు తెలియలా. సిస్టమ్ దాన్ని ఎందుకు హైడ్ చేసింది. ఇది సిస్టమ్కి ఏం చేయాలో తెలుసు సార్, ఏం చేయాలో తెలిసి తను చేసేంత వరకు మనం ఓపికగా ఉండాలి, చాలా ఓపికగా ఉండాలి సార్. ట్రేడింగ్ అంటాం, ఇప్పుడు ట్రేడింగ్ 1 డే క్యాండిల్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ క్యాండిల్ ఉంటుంది, 1 అవర్ క్యాండిల్ ఉంటుంది.
నువ్వు 1 డే క్యాండిల్లో ట్రేడ్ చేసేటప్పుడు, అబ్జర్వ్ చేసేటప్పుడు 1 రోజులో 2 రోజులో వెయిట్ చేస్తేనే నీకు ప్రాఫిట్ వస్తుంది ఆడ నువ్వు ఎగ్జిట్ అయ్యేటప్పటికి. 1 రోజు 2 రోజుల్లో కూడా నీకు ఓపిక లేదన్నప్పుడు నువ్వు లాస్ అయిపోతావు. ఇక్కడ $5 $10 ప్రాఫిట్ అని కాదు సార్. ఇక్కడ ఈ నువ్వు పెట్టిన ₹1000 అనేది లక్ష అవుతుంది, లక్ష అనేది కోటి అవుతుంది. ఇంత హ్యూజ్ అమౌంట్కి వెళ్తుంది క్రిప్టో అన్నది. అప్పుడు ఎంత టైం ఇవ్వాలి, ఎంత టైం నువ్వు పేషెన్స్గా ఉండాలి. చిన్న చిన్న అమౌంట్లు నువ్వు తీసుకునేటప్పటికీ నీకు అంత ఓపిక అవసరమైనప్పుడు కోట్ల రూపాయలు నువ్వు చూడాలంటే ఎంత ఓపిక ఉండాలి. అది చేద్దాం సార్ మనం అందరం కలిసి. ఇబ్బందికర పరిస్థితుల్లోనే దృఢంగా నిలబడాలా. నువ్వు నేను అందరం కలిసి నిలబడాలా. మనం నిలబడితే పీవీసీ మీట నిలబడుతుంది. ఈ మీటింగ్ లేకపోతే ఇంతమంది కమ్యూనిటీ ఈరోజు 100 200 లేకపోతే ఉండేవాళ్ళు కాదు. ఈ 2 తెలుగు మీటింగ్స్లో కానీ నార్త్ మీటింగ్స్లో కానీ. వాళ్ళు నిజమైన సేవకులు. రాజేష్ గారు కానీ, శంకర్ తాటమల్ సింగ్ గారు కానీ, నార్త్ లీడర్స్ ఎవరైతే మీటింగ్ హోస్టింగ్ చేసి నడిపిస్తున్నారో వాళ్ళు రియల్ సర్వీస్ చేస్తున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ చెదిరిపోకుండా ఒక దాటిన ఒక ప్లేస్ లో క్లబ్ చేసి పీవీసీ మెటా గురించి అనేక అంశాల గురించి చెప్పి మనల్ని డెవలప్ చేస్తున్నారు. కమ్యూనిటీ వెళ్ళిపోకుండా, నెగిటివ్లోకి వెళ్ళిపోకుండా. దారి తప్పిపోతారు కొంతమంది. వెళ్ళిపోతే దారి తప్పిన వాళ్ళని మనం ఏం చేయలేం. వాడంతటా వాడిగా తిరిగి తెలుసుకొని వస్తే తప్ప మనం అతనిలో మనం చేంజ్ తీసుకురాలేం. సో అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా సిస్టమ్ పరిగణలోకి తీసుకొని ఏది తీసినా మనకు ఇప్పుడు విత్డ్రాల్ ఆపేసింది అని మనం కొంచెం మందికి ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అయినా కూడా మనం సహించాలి. ఇది మన కోసమే, మన మంచి కోసమే జరుగుతాం, మన మంచి కోసమే చేస్తాం. కాయిన్ డెవలప్మెంట్ కోసమే, టోకెన్ డెవలప్మెంట్ కోసమే సిస్టమ్ ఈ నిర్ణయం తీసుకున్నది. దీన్ని మనం పూర్తిగా 100% దాన్ని సమర్థించుకోవాలి, స్వాగతించాలి. సిస్టమ్ యొక్క ఆలోచనని స్వాగతించాలి. చాలా చాలా ఫెంటాస్టిక్ ఫీచర్ ఇవ్వబోతుంది సార్ పీవీసీ మెటా. పీవీసీ మెటా నేను అన్నాను కన్నా టెక్ పీవీసీ మెటా అంటాను నేను సార్. టెక్ పీవీసీ మెటా, హైటెక్ పీవీసీ మెటా. నాకు లవ్, నాకు అఫెక్షన్. అలా చెప్పడం అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నేను నమ్మాను పీవీసీ మెటాని. టెక్నాలజీని తనలో ఇమిడింపజేసుకుని ఫ్యూచర్కి తగ్గట్టుగా రూపుదిద్దుకుంటున్న కరెన్సీ, క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా. అందుకే టెక్ పీవీసీ మెటా అంటా నేను. నిలబడదాం సార్. నిలబడి అనేక అంశాలు నేర్చుకొని బలపడదాం. పక్క వారిని కూడా పీవీసీ మెటాలు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబం కూడా బాగుపడే విధంగా మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, మీరు ఫ్రీ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోండి. సార్ సిఎస్కే సార్ చెప్పండి సార్. సార్ కొంచెం నాకు అర్థం కానీ కొద్దిగా చెప్తారు, మీరు లైన్ లో ఉంటారు సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద బేస్ అయ్యి నేను ఫాలో అవుతున్నాను. కంపెనీ చెప్పినట్టు చేద్దామని ఫాలో అవుతున్నా. కనీసం దీంట్లో ఇంకొక 10 years తర్వాత అయినా నాకు కాదు, మా పిల్లల కోసమైనా కోట్ల రూపాయలు చూడాలని ఆస్తూనే ఉన్నా. అంటే ఆల్రెడీ అంతకుముందు ఇట్లాంటి అనుకున్నవి 500-600 కోట్లు మిస్ అయినవి ఉన్నాయి, నాకంటే ముందు తెలిసినవి. అందువల్ల ఆస్తితో దీంట్లో లాస్ట్ ఛాన్స్ గా చూద్దామని, నా ఏజ్ కూడా 60 years వచ్చింది, లాస్ట్ ఛాన్స్ గా దీంట్లో గోల్ చేస్తామనే ఉద్దేశంతో నేను ఫాలో అవుతున్నా. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, మీరు ఏమైనా చెప్పాల్సి ఉందా సార్? ఇంకా అయితే నాకు మెయిన్ వ్యాలెట్ గురించి చెప్తున్నాను. సీడ్ ఫండింగ్ లో 13,000 పీవీసీ మెటాలే ఉన్నాయి. అది టోకెన్ ఫార్మింగ్ లో దాదాపుగా 18,000 చిల్లర అది యూఎస్టీలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లో నేను విత్ డ్రా చేసుకుంది ఒక 100 రూపాయలు.
ఒకళ్ళకి ఒక పీవీసీ మేట ఇచ్చి ఒక 100 రూపాయలు తీసుకున్నా. అది ఎర్లీ బర్డ్ ఆఫర్ 3 days కి 4 days కి ఒకసారి ఎర్లీ బర్డ్ ఆఫర్ చేస్తున్నా. నేను ఇంకా దీంట్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా దీన్నే డెవలప్ చేయాలని చూస్తున్నా. ఇన్వెస్ట్మెంట్ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా సీడ్ ఫండింగ్ లో పెంచాలని చూస్తున్నా. దానికి ఎటువంటి మార్గం ఉన్నది? క్వశ్చన్ 1. అది బిఎన్బిల్ కి 2 days కి 3 days కి బిఎన్బిల్ ఒక 10 USDలు తీసుకుంటే ఒక 4,000 3,000 పెట్టి ఒక తీసుకుంటే ఒక వారం రోజులు కూడా రాట్లా. ఒక 5,000 బిఎన్బిల్ కోసం తీసుకుంటే ఒక 5,000 కూడా ఒక వారానికి ఒక 5,000 అవుతున్నాయి. నేను కొత్తగా దీంట్లో డబ్బులు పెట్టకుండా నేను దీన్ని డెవలప్ చేయటం ఎలా అంటే ఇన్వెస్ట్మెంట్ ఇది పెట్టవలసిన ఇన్వెస్ట్మెంట్ వరకు పెట్టేశాను. నాకు డైలీ అది ఎర్లీ బర్డ్కి బిఎన్బిల్ ఉపయోగపడాలి. ప్లస్ ది సీడ్ ఫండింగ్ లో 13,000 25,000 వరకు చేసుకోవచ్చు కదా, దాన్ని పెంచుకోవాలి. దానికి కరెక్ట్ సూటు నాకు అర్థం కాక మీకు క్వశ్చన్ వేస్తున్నా. మీరు నేను చెప్తాను సార్, నేను చెప్తాను వినండి. ఇప్పుడు మీ దగ్గర 13,000 పీవీసీ మెటల్ ఉన్నాయి. టోకెన్ ఫార్మింగ్ 18,000 యూజ్ చెట్లు మీకు ఉన్నాయి టోకెన్ ఫార్మింగ్ లో. అవును. నేను గతంలో నేను మాట్లాడినటువంటి విషయాలు, కొంతమంది లీడర్స్ మాట్లాడిన విషయాలు మీరు గమనిస్తే, నేను ఇది భవిష్యత్తు గురించి, ఇది భవిష్యత్తు ఆదాయము, భవిష్యత్తు ఫ్యూచర్ కరెన్సీ అని మనం చెప్పుకున్నాం సార్. ఇప్పుడు మీ దగ్గర మీకు చెప్తున్నా కదా, ఇట్లాంటి నేను దాదాపుగా 500-600 కోట్లు మిస్ అయింది. 2-3 ఉన్నాయి నాకు. నేను ఆ విషయం కూడా చెప్పాను సార్. సిస్టమ్ ని, క్రిప్టోని రన్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కొన్ని సిస్టమ్స్ కమ్యూనిటీ పెరిగినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేక సర్వర్స్ అవి బర్న్ అయిపోతాయి సార్, అవి క్రాష్ అయిపోతాయి. మీకు అర్థమవుతుంది సార్? ఓకే సార్, నాకు అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ కే ఆన్సర్ ఇవ్వండి సార్. ఎస్ సార్. 13,000 పీవీసీ మెటా మీ దగ్గర ఉంది. 13,000 పీవీసీ సీడ్ ఫండింగ్ లో ఉంది. 13,000 పీవీసీ మెటా ఇప్పుడు ఆల్రెడీ మీరు పెట్టుకున్నారు. 13,000 26,000 పీవీసీ మెటా అవుతుంది. పీవీసీ మెటా మీకు దినదిన అభివృద్ధి చెందినప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 year లో లేకపోతే ఇయర్ లో లేకపోతే నెక్స్ట్ ఇయర్ లోనూ 1 lakh పీవీసీ రూపీ అయినప్పుడు మీ దగ్గర 13,000 పీవీసీ మెటా ఉన్నాయి. ఒక్కొక్క పీవీసీ మెటా ఒక్కొక్క రేటు పెరిగే కొద్దిగా 1,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు వరకు వెళ్ళింది అనుకోండి. మీ ఆదాయం ఎంత? ఎన్ని కోట్లు? అదే నెక్స్ట్ తర్వాత చెప్తురు. నాకు డైలీ నా చేతి డబ్బులు పడకుండా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి దాన్ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలంటారా? ఎలా డెవలప్ చేయాలనేది అడుగుతున్నా. ఓకే, 13,000 పీవీసీ మెటాకి మీకు డైలీ రివార్డ్ ఎంత వస్తుంది సార్? దాన్ని 25,000 చేయాలి. ఇప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఇది నా దగ్గర దాదాపు 18,000 USDలు ఉన్నాయి కదా, దాన్ని కన్వర్ట్ చేసుకొని బిఎన్బిల్ కి దీనికి కన్వర్ట్ చేసుకొని పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ దానికే పెట్టాలి, నాకు అక్కర్లేదు. చాలా సింపుల్ సార్. అది మీకు ఇన్ని నెలలుగా మీరు వింటున్నారు. చాలా సింపుల్ గా చాలా మాట్లాడాం మనం. 13,000 పీవీసీ మెటా అంటే మీకు డైలీ రివార్డ్ ఎంత వస్తుంది? 1000 కంటే 2 వస్తుంది. 2 పీవీసీ మెటలు వస్తాయి. 13 అంటే 26 పీవీసీ మెటలు మీకు డైలీ రిలీజ్ అవుతున్నాయి సార్ రివార్డ్ లో. 26 ఇప్పుడు పీవీసీ మెటా సిస్టమ్ ఏం చేసింది? 1000 పీవీసీ మెటా అయితే మీరు సీడ్ ఫండింగ్ చేయొచ్చు అని చెప్పింది కదా. సో అట్లా 26 ప్రతిరోజు 26 పీవీసీ మెటలు వేయేంత వరకు మీరు ఆగండి. మీకు ఇదే నాకు ఇంకా నేను ₹1 కూడా నేను పెట్టను అనుకుంటే చాలా టైం పడుతుంది మీకు. ఒక 1000 పీవీసీ మెటలు అయ్యేది వరకు వెయిట్ చేసి తిరిగి దాన్ని సీడ్ ఫండింగ్ చేస్తే మీ సీడ్ ఫండింగ్ 14,000 అవుతుంది. నెక్స్ట్ అది కామన్ కదా సార్, అది కామన్ పాయింట్. 25,000 చేసుకొని ఇది పెంచుకోవడానికి నాకు USDలు దాదాపు 18,000 USDలు ఉన్నాయి కదా. మీరు నీకు బిఎన్బి సార్, ఇది క్వశ్చన్ ఎవరైనా అర్థమైంటే నాకు ఆన్సర్ చేయండి. నాకు కొంచెం నర్వస్ ఉంది.
సార్ 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 నేను సార్ మాట్లాడతాను సార్ ఒక్కసారి. సార్ మాట్లాడు సార్ శివకుమార్ సార్ 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 నాకు అర్థమైంది మీరు సార్. ఉండండి సార్. సిఎస్ సార్ నాకు ఆన్సర్ చేయాలి. మీరు ఉండండి ఉండండి సార్. సార్ చెప్పండి సార్. ఎవరైనా మీ సమాధానానికి ఓకే ఆ, ఓకే అట్లా ఓకే అట్లా వినండి. కాదు అట్లా కాదు. ఇది సిఎస్ఆర్ సార్ సాంతం చెప్పండి. సిఎస్కే సార్ చెప్పనండి సార్. సో 13,000 పీవీసీ మీటర్తో మీరు 20,000 చేయొచ్చు కదా సార్. రీకాంపౌండింగ్ ఉంది కదా, మీరు రీఇన్వెస్ట్మెంట్ దాన్ని చేసుకోవచ్చు కదా సార్. వచ్చేటువంటి రివార్డ్ రీకంపౌండింగ్ అంటే అది కామన్ పాయింటే కదా, అది చేస్తానే ఉన్నా కదా. నేను డైలీ దాన్ని చేయడానికి కూడా సరే నాకు బిఎన్పి చార్జెస్ పెట్టలేకపోతున్నాను కొత్తగా అంటున్నా. బిఎన్పి ఛార్జెస్ ఎలా దాన్ని చేసుకోవడానికి ఎలా సంపాదించుకోవాలంటారా? ఆ దాన్ని చేసుకోవడానికి, అవి పెంచుకోవడానికి, అది టోకెన్ ఫార్మింగ్ లో చేసుకోవడానికి. ఓకే సార్, మీకు 1000 పీవీసీ మీటర్ మీరు స్టేకింగ్ చేసినప్పుడు 1000 రివార్డ్ వస్తుంది, డైలీ రివార్డ్ వస్తుంది. 1000 పీవీసీ మీటర్ అవుతుంది. 1000 పీవీసీ మీటర్ సార్, ఒక పీవీసీ మీటర్ కాదు. 1000 పీవీసీ మీటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 crore అనుకోండి. మీకు బిఎన్బి ఎంత ఖర్చు అవుతుంది సార్? నీకు బాగా ఆలోచించండి. ఒక బిఎన్బి ఎంత ఖర్చు అవుతుంది? సార్ మీరు ఇది అన్నం, ఇది పసిపిల్లోడికి అన్నప్రసన్న చేయకుండా మీరు పలావ్ పెడుతున్నారు. సార్ ప్రస్తుతానికి అయితే లేదు సార్, ఆప్షన్ లేదు, మీరు పెట్టుకోవాల్సిందే సార్. మధ్యలో మాట్లాడుతున్నాను నేను అనుకోమాకండి. రాంబాబు గారు ఇది ఉండండి సార్. మీరు ఎంత మొత్తంలో సిఎస్కే సార్ ని సమాధానం చెప్పనండి. మిగతా వాళ్ళు ఎందుకు? మీలో కొంత 10% అన్నా నాకు నాలెడ్జ్ ఉంది. ఓకే 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 మీరు తీసుకోబోయేటువంటి భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి ప్రాఫిట్ తో పోల్చుకుంటే ఈ $1 $2 అనేది చాలా సింపుల్ కదా సార్. లేదండి, చాలా సింపుల్ గా కదా సార్. మీరు మీ బిజినెస్ ని బిల్డప్ చేసుకోవాలంటే మీ బిఎన్బి ఛార్జెస్ అనేది చాలా సింపుల్ కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఛార్జెస్, గ్యాస్ ఫీ అనేది చేసుకుంటేనే మీ ప్రాఫిట్ పెరుగుతుంది. మీకు డైలీ యూఎస్టీలు టోకెన్ ఫార్మింగ్ లో యూఎస్టీలు ఎన్ని వస్తున్నాయండి? నాకా సార్ 12 వస్తున్నాయి సార్. 12 వస్తున్నాయి. మీకు ఈజీగా ఉంది. నాకు దాదాపుగా డైలీ 100 వస్తున్నాయి. 100 వస్తుంటే 5,000 రూపాయలు పెడుతుంటే వారం రోజులు కూడా రాట్ల బిఎన్బిలు. కరెక్ట్ సార్. ఏం చేద్దాం సార్ దానికి ఇప్పుడు? అదే నాకు అర్థం కాక దానికి మీకు తెలిసిన నాలెడ్జ్ లో మీరు చెప్తారు అని నేను నేను ఒక్కటి చెప్తాను సార్. మీకు మీ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి అంతనా? అది నేను చెప్తాను, మీరు చెప్తారు. అది ఆ సార్కి అంతవరకే కదా సార్. అదే అంటున్నా సార్ ఒక్కటి సార్. నేను మీ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. ఉండండి శివకుమార్ గారు, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. ఉండండి సార్. ఇప్పుడు ఉన్నది 1.5 hours 2 hours. వేరే వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకుండా, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వకుండా మనం పెట్టకథలు చెప్పుకుంటున్నాం సార్. ఇక్కడ ఇస్తారు సార్ ప్రతి ఒక్క క్వశ్చన్ కి. శివకుమార్ సార్ మీ దగ్గరికి వస్తాను సార్. రండి సార్, నేను మీ దగ్గరికి వస్తాను. రండి. ఇలా మొత్తం మీకే, ఎవరికి ఏమో. అదే అందుకనే నేను ఇప్పటికి నేను దాదాపుగా 4 సార్లు 5 సార్లు రేజ్ చేసి ఇవ్వకుండా ఇట్లా ఇచ్చినా కూడా టైం అయిపోతే నేను డ్రాప్ అయిపోతున్నా. డ్రాప్ కాకండి, ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మీరే సబ్జెక్ట్. టెన్షన్ ఏం పడకండి, కూల్. టెన్షన్ ఏం పడకండి సార్. మల్లేశ్వర్ సార్, మన అబ్బాయిని మనం పెట్టినటువంటి బిడ్డను పెంచుకోవాలంటే ఖర్చు అవుతుంది సార్. పెద్దోడు ఊరికి అయిపోతాడు సార్. సిఎస్కే సార్ మీరు నేను అడిగిన క్వశ్చన్ డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వండి. నేను దాంట్లో 10% నాకు నాలెడ్జ్ ఉంది. మీ దాంట్లో నాకు 10% నాలెడ్జ్ ఉంది. ఈ పెట్టకథలు నాకు 84 నుండి కూడా వచ్చు నాకు. ఓకే చంద్రశేఖర్ గారు సార్, మీ అనుభవం. గుడ్ మార్నింగ్. మాకేమన్నా అవకాశం ఇస్తే మిత్రులు చెంపూర్తి గారు మాకేమన్నా రాజుగారు సెకండ్ అవకాశం శివకుమార్ గారికి ఇస్తాము. ఇవ్వండి. అంటే నాదేంటంటే నా చేతి డబ్బులు ఖర్చు కాకుండా నేను చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ఇంకా ఇక్కడ నుండి నా చేతి నుండి డబ్బులు కాకుండా దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, కనీసం దీంట్లో ఒక 500 కోట్లన్నా తీసుకోవాలని నా ఆశ. నేను ఖర్చు పెట్టుకోవడానికి కాదు, మా పిల్లలకి ఇవ్వడానికి. అంతకుముందు లోగడ నేను 2-3 మిస్ అయ్యా.
అవును, అదే ఇప్పుడు మీ ప్రాబ్లమే నేను కూడా ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసేది చెప్దాం అనుకున్నాను. శివకుమార్ గారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ నాకేమన్నా సార్ రాజు గారు మీరే సార్, మాట్లాడండి. మన ఇద్దరు మాట్లాడిన తర్వాత శివకుమార్ గారు వస్తారు. అయ్యో ఆయన పెద్దవాళ్ళండి. లేదు వారు అయిపోయి అది జడ్జిమెంట్ ఇవ్వాల్సింది శివకుమార్ గారు. అందుకని మీరు చెప్పండి. మన అయిన తర్వాత జడ్జిమెంట్ శివకుమార్ గారు ఇస్తారు. సార్ టిఎన్ మల్లేశ్వర్ సార్, మీరు మీ క్వశ్చన్ కి ఈ సెషన్ లో మీకు సార్ అందరు ఆగండి. ఏం జరుగుతుంది? ఏం కావాలి మీకు ఏం కావాలి సార్? మల్లేశ్వర గారు అడిగిన దానికి సిఎస్ఆర్ గారిని క్వశ్చన్ చేస్తాను సార్. ఏం కావాలి? ఎందుకు ఇట్లా తర్జన భర్జన అవుతారు? మనము చేసేది సెషన్ ఎందుకు అంటే నాలెడ్జ్ లేని పీపుల్ కి నాలెడ్జ్ ఇవ్వడానికి, ఎవరైతే పీవీసీ మెడల్ దగ్గర లేని వాళ్లకు పీవీసీ మెడల్ సంపాదించి ఇవ్వడానికి, భవిష్యత్తులో పీవీసీ మెడ యొక్క భవిష్యత్తు చూపెట్టడానికి. టిఎన్ మల్లేశ్వరరావు దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. టిఎన్ మల్లేశ్వరరావు దగ్గర కోట్ల ఫార్మింగ్ ఉన్నది, కోట్ల సీడ్ ఫండింగ్ ఉన్నది. గతంలో వచ్చిన 5 USDT కాంచెలు కాదు, 500 USDT కాంచెలు విడ్రా చేసుకొని పీవీసీ మెడల్ జమ చేసుకొని సీడ్ ఫండింగ్ చేసుకున్నాడు. సార్కి నష్టం జరగలే. ఎందుకు తొందరపడుతున్నారు? సార్ అడుగుతుంది నష్టం జరిగిందని కదా సార్. అక్కడ బిఎన్బిలు ఖర్చు అవుతున్నాయి, అది ఇది అని మాట్లాడుతా ఉన్నాడు సారు. బిఎన్బిలు ఖర్చు అవుతున్నాయి కాదు, నేను పెట్టవలసినంత వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ఆ ఇన్వెస్ట్మెంట్ నే డెవలప్మెంట్ చేయాలి, దానికోసం అని మార్గాలు చెప్పండి అని అడుగుతున్నా. టోకెన్ ఫార్మింగ్ ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉన్నది కదా, సీడ్ ఫండింగ్ ఉన్నది కదా, మీకు ఇంకేం కావాలి? దానిలో ఏమండి ఇంకేం కావాలి? ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉన్నది కదా, చేసుకుంటున్నారు కదా. ఎర్లీ బర్డ్ ఆఫర్ చేస్తున్నాను. దానికి 10 days కి దాదాపుగా 4,000-5,000 ఖర్చు అవుతున్నాయి. అయ్యి పెట్టకుండా కొత్తగా ఆ డబ్బులు పెట్టకుండా మీకు వాటి నుండి చేసే మార్గాలు చెప్పమంటున్నాను సార్. అన్ని మార్గాలు ఉన్నాయి సార్. శంకర్ గారు, ఇది శంకర్ గారు మీరు ఎదురు దాడి లాగా ఉంది, కానీ సార్ అడిగిన దాంట్లో ఏంటో మీరు ఆలోచించండి. నేను బిఎన్బిలు ఖర్చు లేకుండా ఎలా మూవ్ అవ్వాలండి అని చెప్పి అడుగుతున్నారు మిమ్మల్ని. గతంలో బిఎన్బిలు ఖర్చు లేకుండా అందరూ ఆండ్రాయిడ్ చేసి సార్ లక్ష్మణరావు గారు మరి మీరు అట్టాకుండా 10 మంది ఊరికి ఆండ్రాయిడ్ చేసి ఎదురుదాడి చేస్తున్నట్టున్నారు. లక్ష్మణరావు గారు మీరు వినండి. గతంలో సార్కి 500 విడ్రా చేసుకున్నాడు. లక్ష్మణరావు గారు మీరు వినండి. తప్పేం లేదు సార్ అడిగిన తప్పేం లేదు. సార్ అడిగిన తప్పేం లేదు సార్. ఓపిక వినండి సార్ అడిగిన ప్రశ్నకు అందరూ లీడర్ సమాధానం చెప్తారు. ఈ రోజు సెషన్ లో మనకు సమాధానం దొరుకుతుంది. టీం బిల్డ్ చేయండి. టీం బిల్డ్ చేస్తే ఆటోమేటిక్ చేతికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. టీం బిల్డ్ చేయండి. టీం బిల్డ్ చేసిననుకో చేయికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. నో డిస్కషన్ చేయకండి సార్. దయచేసి నేర్చుకోవడానికి వచ్చాం మేమందరం. విజయ్ గారు టీం ఉంది, కింద టీం నుండి వస్తున్నాయి. అయ్యి బిఎన్బిల్ అయ్యి పెట్టడానికి ఇప్పుడు రోజుకి 5 USDలు 4 వచ్చిన వాళ్ళకి దానికి 2 నెలలకు ఒక 1,000 రూపాయలు ఖర్చు పెడితే సరిపోద్ది. అవు సార్, నీ మాట నేను అర్థం చేసుకున్నాం, అందరం అర్థం చేసుకున్నాం సార్. బయసు పెట్టుకోవడానికి రాలేదు ఇక్కడ. వాళ్ళు కూడా మనలాగానే కదా సార్. టీం సిస్టమ్ వాళ్ళది ఒక్కరిది కాదు కదా సార్. సిస్టమ్ నీవెంతనో వాళ్ళంటే అందరం అంతే సార్. నేను అనేది ఏంటంటే అందరిని అర్థం చేసుకొని టీం ముందుకు అందరు కొత్త వాళ్ళు ఉన్నారు. టీం ఉంది. చెప్పండి. నాకు సొల్యూషన్ అడుగుతున్నాను సార్. సొల్యూషన్ చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు చెయ్యికలి పోకూడదు. మన పిల్లలు గురిగిల బియ్యం గురిగిలనే ఉండాలి. పిల్లగాడు గుండులాగా కావాలంటే ఎట్లయితే సార్? ఒక్క మాట. ఇప్పుడు గురుగుల బియ్యం బిర్రులనే ఉంటాయి. పిల్లగాడు బాగా కావాలంటే ఎట్లయితే సార్? ఒక్క మాట నేను అడగవచ్చు. నేను నిన్ను చెప్పవద్దు, నేనేం అంటలేను. నీ అంత పెద్ద నేను నీకు చెప్పేంతతో రాకపోవచ్చు. విజయ్ సార్, చెప్పండి సార్. మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి. ఓకే. 10 లక్షల్లో 8 లక్షల వరకు దీంట్లో పెట్టేశారు. ఓకే. ఇంకా 2 లక్షలు తినడానికి ఉంచుకున్నారు. ఓకే. ఇది మళ్ళా ఎక్కడ కుండలు తెచ్చి పెట్టాలా?
అది సార్ మీ ప్రాబ్లం మీరు చూసుకోవాలి సార్. ఇదో నీ డౌట్ అదే క్లియర్ సార్ చేస్తున్నాను సార్ సార్. వాళ్ళు సార్ నేర్చుకొని సార్ నేర్పేయడానికి వచ్చారు సార్. మనము ఒక్క మాట నేను అర్థం చేసుకొని నీకు చెప్పాలన్నా మీటింగ్ లో చెప్పకూడదు కాదు. మనం ఏంటంటే నేర్చుకోవడానికి వచ్చినాము. ఇట్లా కాదు బాబు, ఇట్లా అనడానికి వచ్చినారు. మీరు పెద్ద మనుషులు, మీరు అందరు పాతోళ్ళు కనుక ఇంకా అందరికి సలహాలు ఇవ్వాలి. ఇట్లా కాదు ఇట్లా పోండి అని చెప్పాలి సార్. అన్ని నేను వచ్చాను. ఇప్పుడు మీ ప్రాబ్లం ఎట్లా చేయాలి అంటే నీకు తెలిసిన ఆయనకు నీకు అంతా తెలుసు. 84 నుంచి అని చెప్తున్నా వింటున్నా సార్. రవి నేను చెప్పాను. వెయిట్ సార్, వెయిట్. మైక్ మీట్ పెట్టుకోండి. ఓకే థ్యాంక్ యూ సార్, మంచి ఆన్సర్స్ ఇచ్చారు. రమేష్ సార్ కంటిన్యూ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో సార్ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఓకే, టిఎన్ మల్లేశ్వరరావు సార్. చెప్పండి సార్. ఓకే, మీకు చెప్తాను, నేను సమాధానం చెప్తానులేండి. ఓకే ఓకే ఓకేనా సార్? లక్ష్మణరావు సార్ మైక్ మీట్ పెట్టుకోండి. శివకుమార్ సార్ మైక్ మ్యూట్ సార్. థ్యాంక్ యూ సార్. ఉన్నటువంటి కాస్త సమయాన్ని సక్రమంగా వినియోగించుకుందాం సార్, ఉపయోగించుకుందాం. ఇక్కడ 150-200 మెంబర్స్ వస్తున్నారు. సో అందరూ కూడా గంట సేపు వెచ్చిస్తున్నారంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మనం ఏదైతే సిస్టంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రాబ్లంని క్లియర్ చేయడానికి తీసుకుందాం సార్. ఎందుకంటే ఒక్కొక్కరిగా మోటివేషన్ గా అంటే హాఫ్ అన్ అవర్ అట్లా తీసుకోవడం కాదు. సో ఏది తీసుకున్నా ఒక 5 minutes 10 minutes లో క్లోజ్ చేయాలి సార్. మల్లేశ్వరరావు సార్ మైక్ మీట్ పెట్టుకోండి. చెప్పండి సార్. మైక్ మీట్ పెట్టుకోండి ఇక. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుకు రండి సార్. ఎవరైనా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు సీడ్ ఫండింగ్ లో కానీ టోకెన్ ఫండింగ్ లో కానీ ఏదైనా కనెక్ట్ డియాప్స్ వస్తే, సో ఇంకేదైనా మీకు కొత్త వ్యాలెట్ ఏదైనా క్రియేట్ చేసుకునే దాంట్లో ఇబ్బంది వస్తే ముందుకు రండి. ఉందా సార్? ఎవరికైనా ప్రాబ్లం ఉందా? సూపర్ సార్. ఎవరైతే హ్యాండిల్ చేయలేదు అదే చేస్తలేదు, చూస్తున్నా. వెల్కమ్ సార్. ఎన్ని లీడర్స్ మరి ముందుకు రావచ్చు, మాట్లాడదు సార్. మీకు ఏదైనా సీడ్ ఫండింగ్ లో కానీ టోకెన్ ఫండింగ్ లో కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నట్టయితే రావచ్చు ముందుకు. లేదు కదా సార్? కొట్టండి లేదు సార్? లేరు సార్ ఎవరు లేరు. హ్యాండ్ రైజ్ అయితే చేయలేదు ఎవరు. సూపర్ సార్, సూపర్. అంటే అందరికి ట్రస్ట్ వ్యాలెట్ గురించి, ఏదైతే సేఫ్ వాల్ వ్యాలెట్ గురించి అన్ని తెలుసు అన్నమాట. అంతే కదా సార్? సార్ అంతే సార్. థ్యాంక్ యూ సార్. సో పీవీసీ మన ఎల్ఎండి ఏదైతే ఉందో కువైట్ మీటింగ్ దాదాపు 5 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సార్. సో ఎందుకంటే మనకు సిస్టంలో ఏదైనా వచ్చేటటువంటి కొత్త అప్డేట్ల గురించి, సో వ్యాలెట్ ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, సో పీవీసీ మెట తక్కువ రేట్లో ఉంది, ఎక్కువ అక్యుములేట్ ఎలా చేసుకోవాలి, సో టోకెన్ ఫారింగ్ తక్కువ ఉన్న వాళ్ళు సో ఎర్లీ పడే అవకాశం ఉంది. సో నార్మల్ గా మనం ఒక 100 USDతో చేసుకుంటే 0.20 వస్తుంది. ఎర్లీ బర్డ్ చేసుకుంటే 0.70 అదనంగా వస్తుంది. 0.20తో పాటు 0.70 అదనంగా వస్తుంది. సో దానివల్ల ఇంతకుముందు మనం కాంపౌండింగ్ చేసుకున్నాం సార్. సో అప్పుడు చేసుకున్నప్పుడు లక్షల ఫార్మింగ్ కూడా జరిగాయి. మన సౌత్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దాని తర్వాత సిస్టమ్ మనకు 50,000 కి లాక్ చేయడం జరిగింది, 50,000 USDకి. సో రీసెంట్ గా మనకు సీడ్ ఫండింగ్ కూడా 25,000, టోకెన్ ఫారింగ్ కూడా 25,000 USDT తో ఒక వ్యాలెట్ కి చేయడం జరిగింది. సో అది చేయడం వల్ల ఎందుకంటే మనకు కమ్యూనిటీ ఎక్కువ పెరుగుతుంది. కమ్యూనిటీ ఎక్కువ అవడం వల్ల కాయిన్ మనకు నిలబడే అవకాశం ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. సో ఏదైతే మనకు రీసెంట్ గా మనకు ఏదైతే ₹1 0.75 to 0.80లో నెలలుగా ఉంది సార్. దాదాపు 2 months గా ఉంది. సో ఈ టైంలో మనం చాలా పీవీసీ మెటల్ అయితే అక్యుములేట్ చేసుకున్నాం. సో ఒక్కొక్కటి దగ్గర మాట్లాడకపోయినా లక్షల పీవీసీ మెటల్ ఉన్నాయి సార్. సో మన ప్రజెంట్ ఉన్నటువంటి ఒక 160 పార్టిసిపెంట్లలో ఒకసారి దగ్గర 11 లక్షల పీవీసీ మెటల్ ఉన్నాయి. సో అన్ని పీవీసీ మెటల్ పెట్టుకున్నారంటే ఏ నమ్మకంతో పెట్టుకున్నారు అనేది కూడా
ఒకసారి గమనించండి సార్. ఒక్కొక్కరి వ్యాలెట్ లో ప్రజెంట్ చూసినా కూడా అవే ఏదైతే ఫస్ట్ లో 4 చేసుకున్నారో 10 చేసుకున్నారో 10, 20, 30, 100 లోపు కూడా చాలా వ్యాలెట్లలో ఉన్నాయి సార్. ఏదైతే ఇప్పుడు లక్షలు తీసుకున్న వాళ్ళ గురించి కాదు, ఏదైతే 10, 20 పీవీసీ మెటల్ ఉన్నాయో వాళ్ళని ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలి అనేది మనం రోజు మార్నింగ్ మీటింగ్స్ లో రిచ్ భారత్ లో, సో నైట్ ఏదైతే కోవిడ్ మీటింగ్ లో కూడా మాట్లాడుకుంటున్నాం. ఏదైతే సిస్టమ్ లో మరి రానున్న రోజుల్లో మరి 2025 లోనే చాలా మనకు అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే మనకు మార్కెట్ ప్లేస్ లో రావడం జరుగుతుంది, డిసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అనేది మనకు రీసెంట్ గా విత్డ్రాల్ పెట్టే దాని మీద మనకు రావడం జరిగింది. సో అవన్నీ కూడా రానున్న ఈ 2-3 months లోనే మనకు డీపీలు కూడా అయిపోవడం జరుగుతుంది సార్. సో డీపీలు అయిన తర్వాత ఏదో ఒక రోజు మనకు అంటే మన నమ్మకమే, అది మన సిస్టమ్ ఎక్కడ కానీ చెప్పలేదు, మళ్ళీ డీపీలు ఓపెన్ కావడమా లేకపోతే ఆ డీపీలు మనకు ఏదైతే పూర్తయిన తర్వాత ఇంకేదైనా మనకు వండర్ఫుల్ గా అప్డేట్ రావచ్చు అనేసి మనకైతే నమ్మకం అయితే ఉంది సార్. సో ఏదైతే సాఫ్ట్వేర్ కూడా మనకు అప్డేట్ చేయలేదు, దాదాపు 5-6 months అవుతుంది. ఏమైనా ఈ మంత్ లో ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినట్టయితే మనకు ఆప్షన్స్ కూడా చాలా ఆప్షన్స్ మారిపోతాయి. సో సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ లో కూడా ఇంతకుముందు మనకు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా ఒకటేసారి రావడం జరిగింది. ఫస్ట్ టోకెన్ ఫార్మింగ్ లో, తర్వాత సీడ్ ఫండింగ్ లో రావడం జరిగింది. సో ఆ విధంగా మరొకసారి మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే మాత్రం మరొకసారి మారడం జరుగుతుంది. రివార్డ్స్ వచ్చేది కామన్ గా రివార్డ్స్ వస్తుంది. సో ఇప్పుడున్నటువంటి 200 రివార్డ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్. ఏదైతే సీడ్ ఫండింగ్ లో 25,000 వరకు ఉందో సో అది కూడా తక్కువ కావచ్చు, లేదా మనకు ఏదైతే 200% కూడా ఉండకపోవచ్చు. ఇంతకుముందు మనకు 150% ఉండే. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని అందరం కూడా చేసుకొని సో మన యొక్క టీంలను మనం ముందు తీసుకురావడానికి ప్రయత్నం అనేది చేద్దాం సార్. మీరెంత చేశారు, నేను ఎంత చేశాను అనేది కాదు, సో టీంని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. సో దాని ద్వారా మనకు కమ్యూనిటీ పెరగడం జరుగుతుంది. ఏదైతే మనకు కాయిన్ రేట్ కూడా నిలబడడం జరుగుతుంది. సో ఏదైతే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లోకి వచ్చిందంటే అది ఆటోమేటిక్ గా ఒక రోజులో మనం తెల్లారు లేచే వరకు $1 కూడా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది సార్. కాబట్టి ఎంత వీలైతే అంత పీవీసీ మెటల్లను అక్యుములేట్ చేసుకోండి. ఏదైతే టోకెన్ ఫార్మింగ్ ను కూడా కాపాడుకోండి సార్. టోకెన్ ఫార్మింగ్ ను కూడా ఏదైతే ఎర్లీ బర్డ్ గా సో ఏదైతే 100, 150 అట్లా రిలీజ్ అయినా కూడా 300 రెడీ చేసుకొని ఒక టోకెన్ ఏదైతే ఎర్లీ బర్డ్ గా చేసుకోండి. సో దాని ద్వారా ఎర్లీ బర్డ్ యొక్క బెనిఫిట్ వండర్ఫుల్ ఉంది సార్. మనం గతంలో ఏదైతే క్రైటీరియా 2-3 వాళ్ళకు పడిపోవడం జరిగింది, ఏదైతే ఆగస్టులో మనకు వచ్చినప్పుడు ఎర్లీ బర్డ్ వచ్చినప్పుడు, సో అప్పుడు దాదాపుగా 100 USDT వస్తున్న వాళ్ళు సో ఒకటేసారి 40-50కి పడిపోవడం జరిగింది. కానీ అది తిరిగి 3 to 6 months లోనే కవర్ అవుతుంది అనేసి అనడం చెప్పాను, నేను అప్పుడే చెప్పాను. సో ఈ ఏదైతే ఎర్లీ బర్డ్ చేయడం ద్వారా మీకు 6 months లో ఇంతకుముందు వచ్చినటువంటి 100 రివార్డ్ రావడం జరుగుతుంది సార్ అనేసి చెప్పడం కూడా జరిగింది. కానీ ఒక 3 to 4 months లోనే ఆ 100 కూడా క్రాస్ అవ్వడం జరిగింది సార్. సో వచ్చినటువంటి వాటిని రీటోకెన్ ఫార్మింగ్ చేసుకుంటూ ఏదైతే ఎర్లీ బర్డ్ బెనిఫిట్ ద్వారా సో దాన్ని రీటోకెన్ ఫార్మింగ్ చేసుకుంటూ వెళ్ళారు. సో దాని ద్వారా ఏదైతే వచ్చేటటువంటి రివార్డ్ కూడా అదే ఇంతకుముందు ఏదైతే 100 వస్తుందో ఆ 100+ కూడా రావడం జరిగింది. కాబట్టి ఏదైతే మనకు వ్యాలెట్ కి 25,000 చేసినా కూడా మల్టిపుల్ వ్యాలెట్స్ కావడం ద్వారా కూడా మనకు రెఫరల్స్ కూడా ఎక్కువ వస్తూ కూడా డైలీ రేషియో అయితే పెరగడం జరిగింది సార్. మనకు కావాల్సింది అదే కదా సార్. ఏదైతే దినసరి మన యొక్క జీతం కావచ్చు, రోజు యొక్క వేతనం కావచ్చు, రోజుకు ₹1000 వస్తుందంటే రోజుకు 1100 పెంచుకోవాలి. కానీ రోజుకు ₹1000 వస్తుంది, 900, 800 ఏదైతే ఫస్ట్ లో మనకు 500 USDT వచ్చినప్పుడు తీసుకున్నాం. సో అప్పుడు మనకు 1000 పీస్ మెటల్ మాత్రమే రావడం జరిగింది. సో తర్వాత మనకు 4000 పీస్ మెటల్ రావడం జరిగింది, 4,500 పీస్ మెటల్ రావడం జరిగింది 500 USDT ఉన్నప్పుడు. దాని తర్వాత తగ్గించినప్పుడు 5 USDT లాస్ట్ వరకు మనం తీసుకున్నాం మొన్నటి వరకు. సో 5 USDTలకి 500 పీస్ మెటల్ రావడం జరిగింది. సో మల్టిపుల్ వ్యాలెట్ ద్వారా ఒక్కొక్కరు చాలా పీస్ మెటల్ అయితే గ్యాదర్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది సార్. ఏదైతే పీవీసీ మెటల్ ఏదైతే టోకెన్ ఫార్మింగ్ లాస్ట్ ఇయర్ మనకు అంతకుముందు ఆ టోకెన్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళైతే రీసెంట్ గా వచ్చిన వాళ్ళు లక్షలు దాదాపు 50,000 లక్ష పీస్ మెటల్ కూడా తీసుకొని పెట్టుకోవడం జరిగింది. సో వండర్ఫుల్ గా అందరు కూడా బీ పాజిటివ్ గానే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. సో మీటింగ్స్ వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు రెఫర్ చేస్తున్నందుకు. సో వాళ్ళు కూడా వింటూ కూడా చాలా పీవీసీ మెటల్ అయితే దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. సో ఏదైతే దానికంటే మనకు సీడ్ ఫండింగ్ చేయడం ద్వారా ఇప్పుడు 200% అయితే మనకు ఉంది కాబట్టి సో సీడ్ ఫండింగ్ చేసుకోవడం మంచిది సార్. దానికి మనకు సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయి. సో ఏదైతే కనెక్టెడ్ వ్యాలెట్ పెట్టుకొని ఉన్నా కూడా మనకి ఏదైనా
ఆ, వేరే వాటికి మనం ఏమైనా కనెక్ట్ చేసినా మనకు వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మరి ముందుకు రావచ్చు సార్, మాట్లాడొచ్చు. వెల్కమ్ వెల్కమ్ సార్. కేఎన్ మల్లేశ్వరరావు సార్, మైక్ సార్ ఓపెన్ అవుతుంది. అదే ఇప్పుడు నన్ను ఎట్లా చేసుకోమంటారని అడుగుతున్నాను సార్. అది ఏం చేస్తారు సార్? అంటే ఇది 2 రోజులు 3 రోజులకి ఎర్లీ బర్డ్లో ఇది అవుతా ఉన్నాయి. ఓకే, 100 దానికి అవుతుంది మీకు. దానికి ఒక 3,000 4,000 రూపాయలు అమౌంట్ పెడితే వారానికే అది సరిపోవటం లేదు. అది అది తగ్గించుకోవాలని అమౌంట్ కొత్తగా పెట్టకుండా దీంట్లోంచి చేసుకోవాలని నా ఆలోచన. అయితే మనకు మొన్ననే అంటే లీడర్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషనే పీవీసీ మీటనే మనకు గ్యాస్ పీగా తీసుకోబోతుంది సార్. అందరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకేనా? అదొకటి. అది అయితే అదే ఇప్పుడు టోకెన్ 100 పీవీసీ మెటాలు వచ్చాయి. 20% కట్ చేసుకుని 80 ఇచ్చినా మనకి హ్యాపీ. మన చేతి పడవు కదా. 100 పీస్ మెటల్. ఓకే, అదే 15% 20% లెస్ చేసుకొని ఇచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. 5% కదా సార్? చెప్తున్నాను, అది 5% తీసుకొని మళ్ళీ గ్యాస్ ఫీజు తీసుకుంటుందిగా. అదే ఇప్పుడు అదే 100 డీపీలు మనం చేసి 100 అదే డీపీలు సార్. చేస్తే ఇప్పుడు 5% తీసుకొని మళ్ళీ గ్యాస్ ఫీజు ఉంటుంది. గ్యాస్ ఫీజు కాకుండా గ్యాస్ ఫీజుతో కలిపి నేను అంటుంది. అవునవును. అయితే మనకు ఫస్ట్ నుంచి ఉంది అడ్మిన్ చార్జెస్ అయితే 5% ఉంది. సో 5% తీసుకుంటుందా, లేకపోతే మనకు పిఎస్సి మీటర్ ఇచ్చినప్పుడు బిఎన్బి లేకుండా ఎలా ఇస్తారు అనేది అది వచ్చిన తర్వాత మనం చూడొచ్చు. కానీ మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ అయితే ప్రజెంట్ అయితే మీరు పెట్టుకోవాల్సింది. ఎన్ని రోజులుగా విత్డ్రాల్ పెట్టుకున్నారు. సో దాన్ని కూడా మనకు అంటే తప్పని పరిస్థితి అయితే వాడుకోవచ్చు. కానీ మీకు ఏదైతే టీం వాళ్ళకైతే కొంచెం మీరు ఏదైతే వాళ్ళని రెఫర్ చేసి వాళ్ళను మీ ఈఎస్డిటి సేల్ చేస్తూ టీమ్ గా చేసుకున్నట్టయితే ఆ వచ్చేటటువంటి అమౌంట్ ని బిఎన్బిగా వాడుకోవచ్చు సార్. ఏం చెప్పంటారు? మాకు వచ్చేది తర్వాత టీం వాళ్ళకి ఇచ్చుకొని. అదే టీం వాళ్ళకండి. ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఒక 300 ఈఎస్డిటితో మీ టీం వాళ్ళకి చేసినట్టయితే మీకు 30,000 రావడం జరుగుతుంది కదా సార్. అదే 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 లేదా సీడ్ ఫండింగ్ అయినా అట్లీస్ట్ సీడ్ ఫండింగ్ చేయించినా కూడా 1000 పీస్ మెట వాళ్ళకి సీడ్ ఫండింగ్ చేసినా కూడా సో వీటి ద్వారా కూడా 1200 రావడం జరుగుతుంది కదా. అట్లా అవకాశం లేని వాళ్ళకి మరి ఎందుకుండదు సార్ అవకాశం? ఎందుకుండదు సార్? అట్లా నాకు అవకాశం లేదు. ఎందుకుండదు సార్? ఇంత పెద్ద ప్రపంచంలో అవకాశం ఎందుకుండదు సార్? అట్లా కాదు రమేష్ సార్, అట్లా కాదు. నా కింద కూడా 5 నాయే కాబట్టి నాకు అవకాశం లేదంటున్నా. అది ఓకే. అంటే మీరు ఇంతకుముందు విత్డ్రాల్స్ పెట్టుకున్నారు కదా సార్? విత్ డ్రాస్ ఎప్పుడు పెట్టుకోలేదండి. విత్ డ్రాస్ పెట్టుకుంది చాలా తక్కువ. అది అసలు విత్ డ్రాస్ పెట్టుకుంది నేను మొత్తం ఒక 20-30 యూఎస్టీలు కూడా పెట్టున్నాను. అయితే మీరు అసలు అంటే చింతించాల్సిన అవసరమే లేదు సార్ బిఎన్బి గురించి. ఎందుకంటే మీకు ఒక 300 యూఎస్డి టోకెన్ ఫార్మింగ్ అవుతుందంటే ఒక 30,000 రూపీస్ మీకు ఇదవుతుంది సార్, ప్లస్ అవుతుంది. మీ యొక్క ఏదైతే వ్యాలెట్ యొక్క అసెట్ పెరుగుతుంది సార్. సో మీరు పెట్టేది ఎంత అనేది కూడా ఒకసారి చూసుకోండి. 300 రూపీస్ పెడుతున్నారు, కానీ ఇప్పుడు కాకుండా రేపటికైనా రేపు సంవత్సరం తర్వాతనైనా మీకు అంటే ఒక బిఎన్బి తీసుకుంటే 10,000 రూపీస్ మీకు అక్కడ యాడ్ అవుతుంది. సో ఏదైతే 100 యూఎస్డీలకు మీకు రిటర్న్ వచ్చేసరికి 200 యూఎస్డీ వస్తుంది కదా సార్. సో అటువంటిప్పుడు బిఎన్బి కోసం మీరు చింతించాల్సిన అవసరమే లేదు సార్. 4 రోజులు 3 రోజులకి బిఎంబి యూఎస్టీల కోసం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మళ్ళీ 4,000 3,000 పెట్టాల్సి వస్తుంది. అది దానికి సొల్యూషన్ నేను అడుగుతుంది. దేనికి? ఇప్పుడు 4 రోజులు 3 రోజులకి యూఎస్టీలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ప్లస్ 4,000 3,000 అమౌంట్ పెట్టాల్సి వస్తుంది.
అది 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 తగ్గించుకునే మార్గం, అది లేకుండా మార్గం దీని నుండి చేసుకోవడానికి ఏముందా అని అడుగుతున్నా. అది లేదు కదా సార్. అది నేను సో అడుగుతున్నా. అటువంటి వ్యాలెట్స్ లేక బాధపడుతున్నాం సార్. ఉమ్, ఇప్పుడు ఒక్కొక్కరికి 5,000 6,000 ఉంది, ఒక్కొక్కరికి 1000 ఉంది, ఒక్కొక్కరికి 500 కూడా లేదు, ఒక్కొక్కరికి రీసెంట్ గా 100 USDT టోకెన్ ఫారింగ్ చేసుకుని ఉన్నారు. సో మీకు 15-16,000 ప్లస్ ఉంది అంటే ఎంత సంతోషపడాలి సార్. ఆ 15-16 lakhs వర్త్ USDT మీకు ఫార్మింగ్ లో ఉన్నట్టే కదా సార్. ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా USDT వాల్యూ కదా సార్. అంటే నేను ఎర్లీ బర్డ్ 2 రోజులు 3 రోజులకి ఎర్లీ బర్డ్ చేసుకోగలుగుతున్నా. అది మిగతా వాళ్ళతో పాటు ఇది సీడ్ ఫండింగ్ లో 25,000 చేయలేకపోతున్నాను అని చెప్పి ఆలోచన. అది ఏం కాదు సార్, ఏం కాదు. ఓకేనా, మీకు స్టేబుల్ గా అయినా USDT టోకెన్ ఫారింగ్ జరిగే ఉంది కదా సార్. దాదాపు 30 లక్షల వర్త్ ఉంది. మీ అన్ని వ్యాలెట్లు మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చేసాం కదా. క్యాలిక్యులేషన్ చేస్తే 50 లక్షల దాకా ఉంటుంది. కానీ మరి ఇవాళ నాకు మళ్ళీ 4 రోజులకి 5 రోజులకి మళ్ళీ 3,000 4,000 పెట్టాల్సి వస్తుందని. అది పెట్టాల్సిందే, అది దాని పెట్టుబడి దాని అంతే. దాని సొల్యూషన్ అడిగాను సార్. నేను ఏం తప్పుగా దానికి అనలా. సొల్యూషన్ అంటే సార్, దాని సొల్యూషన్ అడిగా అంతే. దానికి సొల్యూషన్ అంటే కనీసం అట్లీస్ట్ 1 మెంబర్ నైనా తీసుకొచ్చి రెఫర్ చేసి ఇలా ఉంది బాబు, ఇలా ఉంది సార్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేసి చేయడమే సార్. సార్ రమేష్ గారు ఒక్కటి చెప్తా సార్. శివకుమార్ సార్, సొల్యూషన్ అంటే ఫార్మింగ్ చేయకండి, సీడ్ ఫండింగ్ చేయకండి, అలానే పెట్టండి, వచ్చినాడు విత్డ్రా చేసుకోండి. అదొకటే సొల్యూషన్. బిఎన్బి ఖర్చు కాదు ఇక. సరిగా మరి అంటే నా కోరిక ఎట్ట తీరుద్ది సార్? 500 కోట్లు సంపాదించుకుని కోరిక ఎలా తీరుద్ది? సార్ కోరిక తీరాలంటే ఇక్కడ ఏంటంటే మీరు విత్డ్రాల్ చేయలేదు. సీడ్ ఫండింగ్ $5 వచ్చినప్పుడు విత్డ్రాల్ చేయలేదు. విత్డ్రాల్ చేసి పెట్టుకుంటే ఆ పీవీసీ మేటాను బిఎన్బిగా కన్వర్ట్ చేసుకొని ఫార్మింగ్కి వాడుకోవచ్చు. ఇంకోటి, మీరు ఎవరిని నేను ఏది రిఫర్ చేయలేను, నాతోని కాదు అన్నప్పుడు నా కోరిక తీరాలంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది, కొద్దిగా చెమట కారాల్సి వస్తుంది. అంటే చెప్తున్నాను, మీ ఏజ్కి అది కాదు. ఇక్కడ తెలివితో మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎవరితోని. ఇప్పుడు మీ సార్ అన్నట్టు, రమేష్ సార్ అన్నట్టు, ఒక 300తో ఫార్మింగ్ చేస్తే ఆ 30,000 మీకు నెల మొత్తం గడుస్తుంది. కానీ ఇక్కడ స్ట్రైకింగ్ చేయలేకపోతున్నారు, బాధపడుతున్నారు. స్ట్రైకింగ్ కన్నా ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. మీ USDT వాల్యూ పెరుగుతుంది, అక్కడ వడ్డీ చక్రవడ్డీ పెరుగుతుంది. కానీ నేను బిఎన్బి పెట్టుకోలేకపోతున్నాను నా చేతనే అని అంటున్నారు. కానీ మీరు సీడ్ ఫండింగ్ లో విత్డ్రాల్ చేసినప్పుడు పీవీసీ మీద మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే రేటు పెరిగినప్పుడు బిఎన్బిగా మార్చుకోవాలి, రేటు తగ్గినప్పుడు బిఎన్బిగా మార్చుకోవద్దు. రేటు పెరిగినప్పుడు బిఎన్బిగా మార్చుకున్నప్పుడు మీ ఫార్మింగ్ యూటిలైజ్ చేసుకోవాలి. కానీ క్యాలిక్యులేషన్ చేస్తే బిఎన్బిగా ఖర్చు అవుతుంది అన్న దానికన్నా వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది సార్. అది కూడా మీరు లెక్క చేసుకోండి. అరే నాది ఫార్మింగ్కి 100 USDTకి ఇంత ఖర్చు అవుతుందని అనుకుంటారు. కానీ 100కు రిటర్న్ 10,000కు ₹100 200 ఖర్చు అవుతుంది. కానీ 10,000కి 20,000 వస్తున్నాయి కదా. అది టైమింగ్ ఉన్నది, వస్తున్నాయి కదా మీకు రోజు. సార్ నేను అదృష్టవంతులను సార్. ఫార్మింగ్ చేయక ఎవరు చేయలేక ఇప్పుడు మనం ఎప్పుడైతే అది విత్డ్రాల్ ఒక్కొక్కసారి 500 కూడా ఇచ్చాడు, కానీ మళ్ళీ ఇచ్చే ఛాన్సెస్ వస్తుండొచ్చేమో. మన అదృష్టం వస్తుంది. ఇవ్వకుండా మాత్రం మన డిపిని USDT కన్వర్ట్ అయిందంటే USDT వాల్యూ సార్. మనం కాపాడుకోవాల్సిందే ఆ ఆస్తిని. కానీ విత్డ్రాల్ ఇచ్చిన మాత్రం మనంతా అదృష్టవంతులు ఈ టీంలో. మీరు నేను తప్ప ఉండరు. అంత ఫార్మింగ్ చేయాలంటే చాలా కష్టం సార్. ఇన్నేళ్ళ మన సాహసం ఇంకా డెవలప్ అవుతుంది, అంటే ముందు వస్తుంది. కానీ భవిష్యత్తు మాత్రం పాజిటివ్ ఆలోచన. మన ఉన్న ఆస్తి మాత్రం రూపాయికి రూపాయి వడ్డీతో, చక్రవడ్డీ బారు వడ్డీతో మాత్రం మన వాల్యూవే. అది మాత్రం 200% మీరు డైరీలు రాసుకోండి. శివకుమార్ సార్ ఒక్క సెకండ్ సార్. టిఎన్ మల్లేశ్వర్ సార్ మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నా. శివకుమార్ సార్ మరోసారి చెప్పారు. ఇప్పుడు శివకుమార్ సార్ చెప్పిన దాంట్లో చూడండి, నా రేటు పెరిగినప్పుడు USDTగా మార్చుకుని రేటు తగ్గినప్పుడు మీరు అలా చేయగలిగితే మీకు బిఎన్పి ఛార్జెస్ ఈజీగా వచ్చాయి సార్. అది మీరు ఇన్ని నెలలుగా మీరు మీటింగ్ లో ఉన్నారు, సంవత్సరాలు. అది కాదు సార్, సిఎస్ సార్ ఆ సార్ చెప్పింది నాకు అర్థమైంది. ఇది 18,000 USDలు 18,000 USDలు ఎక్కడి నుండి వచ్చాయి సార్ అట్లా చేసుకుంటూ వెళ్తే? ఏంటి సార్ మీ దగ్గర ఉన్నాయి, మీరు పెట్టారు సార్. మీరు ఒక మాట అన్నారు, మీరు ఎంత చేశారు? ఒక నిమిషం ఉండండి.
మీరు ఎంత చేశారని అడిగారు, పెట్టిగతులు అంటున్నారు. ఇప్పుడు మీ దగ్గర కారు ఉంటే మీ కారు మీరు ఓనర్, మీరు హీరో. నా దగ్గర బైక్ ఉంది, నా బైక్ నేనే హీరో. అట్లా అనకూడదు సార్. ఇప్పుడు నేను చెప్పేది పెట్టిగట్లు కాదు సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు 120 మంది కమ్యూనిటీని ఇప్పుడు ఒక ఉన్న పొలంగా వెళ్ళిపోతే, బయట వెళ్ళిపోతే ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయినారు అనుకోండి, మీ పీవీసీ మాట ఎందుకు పనికిరాకుండా పోతుంది తెలుసా? కమ్యూనిటీని కాపాడుకోవాలనే పరిస్థితి మన అందరిపైన ఉంది. అది అర్థం చేసుకోవాలా. మీరు చాలా పెద్దవాళ్ళు, అర్థం చేసుకొని మాట్లాడాలి కదా ఏదైనా మాట్లాడేటప్పుడు సార్. ఇప్పుడు మన బిజినెస్ మనమే డెవలప్ చేసుకోవాలి సార్. వేరే ఒకరికి వచ్చి డెవలప్ చేయరు. నువ్వు 500 కోట్లు చేయాలంటే నువ్వు 500 కోట్లు కావాల్సినటువంటి మార్గాన్ని నువ్వు దానికి కావాల్సినటువంటివి కొన్ని పెట్టుకోవాలి కదా. ఊరికే రావు కదా సార్ డబ్బులు. 500 కోట్లు ఊరికే ఎట్లా వస్తాయి? మరి ఇది అట్లా ఇది చేయబట్టే కదా నేను ఒక 100 రూపాయలు బయట వాళ్ళకి ఇచ్చి ఒక 100 రూపాయలు తీసుకున్నాను. దీంట్లో నుంచి నేను పెట్టడమే కానీ తీసుకోవడం అనేది జరగల. అవును సార్. నమ్మకం ఉండబట్టేక 500 కోట్లు తీసుకోవాలని ఆశ ఉండబట్టేగా. టీటీపీ ఆప్షన్ ఉంది. మీరు ఎవరిదైనా మాట్లాడిన సార్ నా దగ్గర 500 యూజిటీ రెడీ అయి ఉన్నాయి, నేను పంపిస్తాను, నీకు ఫార్మింగ్ చేస్తాను, ఆ యూజిటీ డబ్బులు నాకు ఏమన్నా డబ్బులు తీసుకోండి. ఎందుకు చేయట్లేదు ఆ పని? మీరు వేరెవరితో మాట్లాడండి సార్. ఇక్కడ మన లీడర్స్ తో కూడా మాట్లాడండి. నా దగ్గర రోజుకి ఇన్ని వస్తున్నాయి, 100 వస్తున్నాయి మీకు, ఓకే ఫెంటాస్టిక్. ఆ 100 యూజిటీ ఎవరికైనా ఫార్మింగ్ చేయండి, డబ్బులు తీసుకోండి. దాన్ని మీరు బిఎన్బికి వాడుకోండి, లేకుంటే ట్రేడింగ్ చేయండి, స్వాపింగ్ చేయండి, బ్యాంక్ ఆఫ్ షాప్ లో ఉంది, పీవీసీ మెటల్ చేయండి. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ. టిఎన్ మల్లేశ్వరరావు సార్కి అన్ని విషయాలు తెలుసు, బట్ ఒక బిఎన్బి గురించి అడగడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మల్లేశ్వరరావు సార్ చెప్పండి సార్. ఓకే, మీ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చింది కదా? అదే దాని గురించి అడిగింది. నేనేం క్వశ్చన్ చేయడానికి కంపెనీ మంచిది కాదు అంటానికి అదేం చెప్పాల. నేను మీరు ఎంత పాజిటివ్గా ఉంటే ఇప్పుడు 16,000 20,000 ఫార్మింగ్ దాకా వెళ్ళారు సార్. మరి అందుకే కదా సార్. సార్ రమేష్ సార్ కొంచెం ఇది ఓన్ వ్యాలెట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సార్. కొంచెం ఎక్కువగా రిలీజ్ సార్ అవుతున్నాయి. అసెట్ క్యాలిక్యులేషన్ చేయండి, బిఎన్బి ఖర్చు క్యాలిక్యులేషన్ చేయండి, ఎంత అవుతుందో చూడండి. అదే సార్, నేను అదే అంటున్నాను. అది మెయింటైన్ అదే అసెట్ చూసుకోవాలి సార్. ఇప్పుడు బండి కొన్నాం, 2,65,000 రూపాయలు పెట్టి బండి కొన్నాను, అది 30-35 కిలోమీటర్ ఇస్తుంది. ఆ పెట్రోల్ ని చూడాలా, బండిని చూడాలా? సార్ రమేష్ సార్, అందువల్ల బ్యాటరీ బండి కొనుక్కుందామని చూస్తున్నాను సార్. అవునా? అవి పేలిపోతున్నాయి అంట సార్, పేలిపోతున్నాయి. అన్నిటికీ మీ దగ్గర ఆన్సర్ ఉంది సార్ మల్లేశ్వర్ సార్. అన్నిటికీ ఆన్సర్ ఉంది సార్. అన్ని కథలకు ఆప్షన్ ఉన్నాయి, మనకు కూడా ఆప్షన్ ఉంది, దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సిస్టమ్ ఎప్పుడైతే విత్డ్రా ఇస్తారో మనంతా అదృష్టవంతులు ఎవ్వరు లేరు. సూపర్ అవుతుంది, వెయిట్ చేయాలి అంతే, అంతమించింది వేరే లేదు. కానీ వేరే సిస్టమ్ లాగా మనది మూసుకపోదు, మనది కనబడకుండా పోదు. మనది మాత్రం కనబడుతుంది, ఉంటుంది. విత్డ్రాల్ ఇచ్చిండు, మనకు ఆప్షన్స్ ఇచ్చిండు, భవిష్యత్తులో ఇంకా మంచి ఆప్షన్ ఇస్తుంది, ఎదురు చూద్దాం. అటువంటి ఏదైనా డౌట్ పెట్టుకోవద్దు. ఈ పాజిటివ్ మీది కూడా, ఎందుకంటే ఎంతైతే పెంచుకున్నారో ఈ పాజిటివ్ ఇంకా ముందుకు వెళ్ళండి. లేదు కాదు బిఎన్పి ఖర్చు అవుతుందంటే ఆపేసేయండి, ఇచ్చినాడే చేసుకోండి, టెన్షన్ ఏం లేదు. అవును సార్, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శివకుమార్ సార్. చిన్న సామెత కూడా ఉంది కానీ చిన్న కథ ఉంది సార్, అది నాకు గుర్తు రావట్లేదు కానీ సేమ్ ఆ టైప్లో ఉంది. ఓకే, నో ప్రాబ్లం, చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఎందుకంటే బిఎన్బి గురించి మనం ఆలోచన చేయొద్దు. రేపు మన అసెట్ మనం ఎక్కువ పెంచుకోవడానికి, మన వాల్యూ ఎక్కువ పెంచుకోవడానికి వాల్యూ ఎక్కువ పెంచుకోవాలి. డైలీ వచ్చేటటువంటి రేషియో ఏదైతే ఉందో, మీకు డైలీ 100 USD అంటే డైలీ ఎంత 10,000 సార్ అది. సో దాన్ని కొంచెం మీరు ఎక్కువ పెంచుకుంటే వెళ్ళండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్ మల్లేశ్వరరావు సార్. ఇక్కడ మన కరుణాకర్ రెడ్డి సార్ వచ్చారు. కరుణాకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కరుణాకర్ రెడ్డి సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. మార్నింగ్ 2 days అవుతుంది నేను మీటింగ్లకి. కొంచెం నాకు వేరే ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉండే, ఈ రోజే వచ్చాను. ఈరోజు కూడా ప్రాబ్లం ఉండే సార్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ సార్ అడిగారు, తిరుమల సార్,
సార్ అడిగింది తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరున్నారు, రాజేష్ సార్ ఉన్నారు, శంకర్ సార్ ఉన్నారు, సుజాత మేడం ఉన్నారు. వీళ్ళందరికీ పర్సనల్ గా ఫోన్ చేసి నేను ఇట్లా పెంచుకోవాలని అంటే బాగుంటది సార్. నేను వేరే తిరిగి అంటున్నాను, బాధపడకండి. అయితే మనం ఏదంటే ఇప్పుడు ఇందులో ఒక కొత్త వాళ్ళు వస్తారు సార్, అయితే దీనివల్ల వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. అది నా యొక్క ఆలోచన. ఏంటంటే పర్సనల్ గా మాట్లాడితే ఇప్పుడు నేను కూడా మా యొక్క అప్లైనరు ప్రకాష్ సార్ ఫోన్ చేస్తున్నాను, రమేష్ సార్ ఫోన్ చేస్తున్నాను. సార్ నేను నా యొక్క గోల్ ఈ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు సార్ అన్నారు 500 crores అన్నారు. నాకైతే దాదాపుగా 2000 కోట్లకు ఉంది నా గోల్. అంటే 2000 కోట్లకు మన గోల్ ఉన్నామంటే దానికి మనం ఎంత పునాది అనేది ఎంత గట్టిగా వేసుకోవాలి, అంటే ఎంత టీం వర్క్ ని మనం గట్టిగా చేసుకోవాలి. ఆ టీం వర్క్ తోనే 100% అవుతుంది. మొన్న ఒక సారు షేర్ చేశారు, అంటే ఆ సార్ పేరు గుర్తుకు లేదు, హిందీ మాట్లాడారు. దర్శన్ సార్ కూడా మాట్లాడడం జరిగింది, 1000 USDT చేసుకోవాలని చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి చెప్పాలి. అట్లయితేనే వాళ్ళకు డైలీ ఇన్ని USDTలు వస్తాయి, వాళ్ళు అనుకున్న కళలు అనేటి నెరవేరుతుంది. తక్కువ 100 USDTలతో చేస్తే ఏమంత రావు. ఒక మినిమం 1000 USDTలతో చేసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఏవి ఉంటే వాళ్ళకు కూడా నెరవేరుతాయి. మనం ప్రతి ఒక్కరికి అదే చెప్పాలి. ఇప్పుడు 100 USDT పెడితే ఎంత వస్తున్నాయి, 1000 USDT పెడితే ఎంత వస్తాయి, ఇది ఒక్కటి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చేసుకుంటే 100% బాగుంటది. సో ఇందులో ఏంటంటే దర్శన్ సార్ చెప్పడం జరిగింది, రాజేష్ సార్ చెప్పడం జరుగుతుంది. మీరు కూడా అంతకుముందు పొద్దున రిచ్ భారత్ మీటింగ్ లో మీరు కూడా మొత్తం షేర్ చేసి చెప్పడం జరిగింది. మిమ్మల్ని కూడా మేము పర్సనల్ గా కాంటాక్ట్ చేస్తున్నాం. సార్ గిట్లా పోవాలనుకుంటున్నాం సార్, ఈ విధంగా వెళ్ళాలని మీకు కూడా మాకు పర్సనల్ గా చెప్పారు. నేను కూడా రెగ్యులర్ గా మా అప్లైనర్లను కాంటాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన గ్రూప్ లో పెట్టిండు ఇది ఇంత బిలీనియర్ అనేది మన మాటల్లో ఉండదు సార్. అది దానికి గట్టిగా మన పునాది వర్క్ అనేది గట్టిగా చేసుకుంటేనే 100% కరెక్ట్. ఇప్పుడు మన చంద్రశేఖర్ సార్ మాట్లాడింది కరెక్టే. అయితే టీం అనేది ఇక్కడ సారు చాలా సీనియర్, అంటే 60 ఏళ్ళు ఉన్నారు. అంటే ఇలా పివిసి ఉండబట్టి ఎన్ని రోజులు అవుతుందో, మేము ఉండబట్టి జస్ట్ 2 months అవుతుంది. అంటే మీ యొక్క సీనియర్ అనేది మాకు ఉపయోగపడాలి సార్. అది మేము డిసప్పాయింట్ అయ్యి మేము వెళ్ళిపోయేటట్టు ఉండద్దు. అట్లా నా యొక్క ఆలోచన కాదు. నేను చాలా నెట్వర్క్లు చేశాను, అందులో చాలా మంది నేను అప్లైనర్లతో సఫర్ అయినా గనక ఆ యొక్క అనుభవం కనుక నాకు ఉంది గనక నేను ఇందులో తట్టుకుంటున్నా. కొందరు తట్టుకోలేరు, అంటే కొందరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతారు. నేను బయట ఫీల్డ్ వర్క్ లో కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ లో 4 లక్షలు ఊడగొట్టుకున్నా గుడ్డిగా నమ్మి. దీన్ని కూడా నాకు ప్రకాష్ సార్ చెప్పడం జరిగింది. ఆయన చెప్పంగానే నేను అమౌంట్ అనేది పెట్టలేదు. ఫస్ట్ 5,000 పెట్టిన, తర్వాత 5 lakhs పెట్టిన. అంటే దీని యొక్క ఎట్లుంది దీని కెపాసిటీ తెలుసుకొని ఆ 5 lakhs అనేది మా మిస్సెస్ నేను ఆలోచించుకొని పెట్టడం జరిగింది. సో ఇది ఏంటంటే మన మీటింగ్ లో కూడా మనకు చెప్పారు, క్రిప్టో అంటే దాదాపుగా 24 నుంచి 26,000 కంపెనీలు ఉన్నాయి. ఈ టోకన్లు అంటే లెక్కే లేదు, అది చెప్పలేం, మనం లెక్కలలో లేదు. అయితే క్రిప్టోలో దేంట్లో పడితే దానిలో పోవద్దు. మనం దేంట్లో పడితే దానిలో పోతే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటా అన్నట్టుగా అయిపోతుంది. అది మనం ఏంటంటే ఇప్పుడు రమేష్ సార్ ఉన్నారు, రాజేష్ సార్ ఉన్నారు, వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇందులో ఉన్నారు. సరే ఇదే కరెక్ట్ లేకపోతే వాళ్ళు ఎప్పుడో డ్రాప్ అయ్యి వెళ్ళిపోయేటోళ్ళు కదా. శంకర్ సార్ ఉన్నారు, పొద్దున మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా డ్రాప్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు కదా. వాళ్ళు ఇది తప్ప వేరే చేయరని మేము కూడా బయట తెలుసుకున్నాం. ఇందులో ఎవరు మెయిన్ పిల్లర్స్ అని ఎవరు బయట తెలుసుకున్నాం. మెయిన్ పిల్లర్స్ అందరూ రెగ్యులర్ గా మీటింగ్స్ కి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? సార్ రెగ్యులర్ గా హిందీ మీటింగ్ కూడా కండక్ట్ అవుతాడు. అంటే దాని యొక్క విషయం అనేది కంప్లీట్ గా ఆ సార్ తెలుసుకొని మనకు వివరించడం జరుగుతుంది. సార్ వివరిస్తేనే మనం తెలుసుకుంటున్నాం. సారే కనుక ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మనం అందరం చెల్లా చెదరు అయిపోతాం కదా. అదొక్కటి మనం తెలుసుకోవాలి సార్. మనకు ఓపిక, మనకేంటంటే మనకు ఒక డౌట్స్ ఉంటే వీళ్ళ నంబర్స్ ఉంటాయి, పర్సనల్ గా ఫోన్ చేసి సార్ నేను ఎట్లా పోవాలి, మనం పర్సనల్ గా కాంటాక్ట్ చేస్తే బాగుంటుంది సార్. సార్ పేరు సార్ నేను ఏదన్నా, మీరు పెద్దవాళ్ళు నేను చిన్నవాడిని,
నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి. నా యొక్క ఆలోచన ఏంటంటే కొత్త వాళ్ళు డిస్టర్బ్ అవుతారు సార్. నేను అనేది అది ఏంటంటే ఒకటి మన మాటలు అనేది అవతల వాళ్ళకి లాభం అవ్వాలి సార్. ఏంటంటే మనం పర్సనల్ గా కాంటాక్ట్ చేయాలి. నేను సుజాత మేడం ని కాంటాక్ట్ చేస్తున్నాను, రమేష్ సార్ ను కాంటాక్ట్ చేస్తున్నాను, మా ప్రకాష్ సార్ ని కాంటాక్ట్ చేస్తున్నాను, ఇట్లా అందరితో కాంటాక్ట్ చేస్తున్నాను. నా యొక్క గోల్ ఇది. నేను నా సొంత వాళ్ళనే నేను చాలా నష్టపోయినా సార్. నన్ను నమ్మించి మోసం చేసిండు. ఇది క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుందాం దీంట్లో మాట్లాడుకుందాం అంటేనే సార్ నేను ఒకటి 1 minute ఎక్కువ మాట్లాడాను. నేను 1 minute ఎక్కువ మాట్లాడాను. సార్ ఒక్క నిమిషం సార్, డౌట్ ఉంటే ఎక్కడ అడగాలి సార్? మీటింగ్ లోనా లేకుంటే పర్సనల్ గా ఫోన్ చేసి అడగాల? అది క్లారిటీ ఇవ్వండి. ఈ సభ అందరూ వాడుకోవాల్సిందే. డౌట్ వచ్చి రేస్ చేయాలి సార్. పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడాలంటున్నారు. అదే క్వశ్చన్ సార్, క్వశ్చన్ ఆన్సర్ డిస్కషన్ చేసుకుందామని మనం పెట్టుకున్నాం కదా సార్. కరుణాకర్ గారు ఒకటి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఓకే సార్. మల్లేశ్వర గారు అడగలేదు సార్. గుడ్ మార్నింగ్ అందరికి, నమస్తే. గుడ్ మార్నింగ్. మీరు పర్సనల్ గా ఫోన్ చేసి అడగాలంటే సార్ మీటింగ్ ఎందుకు చెప్పండి, ఒకటి అర్థం చేసుకోండి సార్. ఈ సభను అందరూ వాడుకోవాలి, క్వశ్చన్ వేయాలి, ఆన్సర్ వేయాలి. కొత్త వాళ్ళు పాత వాళ్ళు మాట్లాడింది వాస్తవమా అవాస్తవమా తెలుసుకోవాలి. అది ఇక్కడ ఎవరు ఏమి డెబిట్ జరుగుతానే కదా అర్థమయ్యే సిస్టమ్ గురించి అర్థమైంది. టోకెన్ ఫార్మింగ్ ఆపుకోండి అని చెబుతున్నారు సార్. ఆయన క్వశ్చన్ అసలు ఆయన అడగరాని క్వశ్చన్ ఏం అడగలేదు. అడగాల్సిందే సార్, అడగాల్సిందే. ఫార్మింగ్ ఆపుకోండి అని చెప్పి చెబుతున్నారు మీరు. అంతే అడగాల్సిందే. ఈ సభను వాడుకోవాల్సిందే, అందరూ చేసుకోవాల్సిందే. టెన్షన్ ఏం పడకండి. కొత్త వాళ్ళు టెన్షన్ పడద్దు, పాత వాళ్ళు టెన్షన్ పడద్దు. జస్ట్ మినిట్. అందరు కదా మీరు టోకెన్ ఫార్మింగ్ ఆపుకోండి, అందరు మీట్ చేసుకోండి, చేసుకోండి. అందరూ మీట్ చేసుకోండి, ప్రతి ఒక్కరు మీట్ చేసుకోండి. వాడమని యాక్చువల్లీ ఏంటి శ్రీదేవి మల్లేశ్వర సార్, ఏంటి సార్ ఎవరు ఏం మాట్లాడుతుంది, ఏంటి అసలు విషయం ఏంటి నాకు అర్థం కాదు. టైం కూడా అయింది మరి ఆల్రెడీ, బట్ ఎందుకు మల్లేశ్వర సారు ఏమన్నారంటే, సార్ నేను ఇప్పటివరకు అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే చాలా చేశాను సార్. ఇప్పటి నుంచి నేను ఉన్నదాన్నే నేను ఎక్కువ చేసుకోవాలి గానీ ఇకపైన నేను బిఎన్బి ఛార్జీ కానీ దేనికైనా కానీ నా చేతి నుంచి పెట్టుకునేలా కాకుండా ఏమైనా చెప్పగలరా అని చెప్పేసి అడిగారు అనమాట. దాని గురించి చెప్తున్నారు ఆల్రెడీ సార్. మాలతి రమేష్ సార్ కూడా ఆల్రెడీ చెప్పారు. ఏంటంటే సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు పెట్టుకోవాల్సిందే. తర్వాత నెక్స్ట్ ఒకవేళ మనకి జరిగిన మీటింగ్ లో ద్వారా తెలిసింది ఏంటంటే పీవీసీ మెట ఏమైనా కట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు. అప్పటి వరకు అయితే ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే, కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఇంకా తర్వాత మన లీడర్స్ అందరూ చెప్తున్నారు అనమాట. అంటే మన కరుణాకర్ సార్ ఏమన్నారంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే గనక పర్సనల్ గా లీడర్స్ కి కాల్ చేసి అడగాలంటే మాలతి రమేష్ సార్ అంటున్నారు, సార్ మీటింగ్ అనేది ఎందుకు ఉన్నది, మీటింగ్ లోనే అడగాలి కానీ మళ్ళీ పర్సనల్ గా కాల్ చేసి అడగడం అంటే మళ్ళీ ఇబ్బంది అవుద్ది కదా అని సార్ అంటున్నారు అనమాట. అది సార్ జరిగింది. క్వశ్చన్ పూర్తిగా నాకు అర్థమైంది. చాలా సార్ మంచి క్వశ్చన్ ఇచ్చారు. మీరు కూడా అందరు కూడా మన సార్ అందరు కూడా మంచి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఓకే. దాని గురించి నేను ఏం చేస్తానంటే, నా మాట పూర్తిగా నేనేం చేస్తానంటే దాని గురించి ఈ 2-3 రోజులలో ఆ సార్ కూడా క్లియరెన్స్ అవుతుంది. ఆ క్లియరెన్స్ అయ్యడానికి చేద్దాం. ఎస్ కరుణా సార్ ఇప్పుడు మాట్లాడండి మీరు. కరుణాకర్ సార్ మాట్లాడండి ఇప్పుడు మీరు. కరుణాకర్ సార్ ఓకే. సో నో ప్రాబ్లం సార్ రాజేష్ సార్, నేను 2 minutes మాట్లాడితే డౌట్స్ రేజ్ చేయాలి. 2 minutes లేదు, అంతగా లేదు. ఎందుకంటే 8:30 1 minute తీసుకుంటా, ఎక్కువ మనకు వచ్చేసి డౌట్స్ మాట్లాడాలి. డౌట్స్ మనం తీర్చుకోవాలి. నాకు ఏదైనా డౌట్ ఉంటే మిమ్మల్ని కూడా స్టార్టింగ్ లో మీరు మాట్లాడాను మీతోని. ఓకే, అయితే ఏంటంటే నేను పర్సనల్ గా ఏది మాట్లాడాలన్నాను నేను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇవాళ ప్రకాష్ సార్ తో మాట్లాడినా, సార్ నేను నా గోల్ ఇంత ఉంది, నేను చేయాలంటే కొంచెం అమౌంట్ మీరు టీం వర్క్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది.
లేదు మీ పర్సనల్ ఐడీలు ఉంటేనే ఇంకో కొంచెం అమౌంట్ అయితే అని నాకు చెప్పడం జరిగింది. నాకు మీరు పర్సనల్ గా అమౌంట్ అంటే నేను గ్రూప్ లో అనేది నేను అడగలేదు. నేను ఏంటంటే నా పర్సనల్ గా నా యొక్క డ్రీమ్స్ ఏదేది ఉందో నేను అది రేజ్ చేశాను. నీ ఇక్కడ క్వశ్చన్ రేజ్ చేయొద్దని నేను అనట్లేదు సార్. నేను ఎవరికి అందరు క్వశ్చన్ రేజ్ చేయొచ్చు, అందరు మాట్లాడొచ్చు. ఈ గ్రూప్ ఉంది అందుకు సార్. ఇది సార్ ఇంకోసారి నేను ఈ గ్రూప్ లో నేను ఏంటంటే నేను మాట్లాడితే వేరే వాళ్ళకి వేరే తిరిగి అనిపిస్తుంది. నేను ఏంటంటే నేను ఏదన్నా అంటే నేను కొత్తవాణ్ణి మొన్న జరిగింది. నాకు 2, 3, 4 డ్రాప్ అయిపోయింది సార్. వాళ్ళు చాలా మంచి లీడర్స్, వాళ్ళు రావట్లేదు. మొన్న ఏంటంటే వేరే కొంచెం జరిగింది, రావట్లేదు. అదే దానివల్ల నాకేందంటే కొంచెం బాధ కలిగింది. సో దాని తప్ప నేను అంటున్నా, వేరే అనట్లేదు. కొత్త వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. నా వాళ్ళు నేనే నష్టపోయినా, అందుకని నేను చెప్పాను. ఓకే సార్, పాఠం చదివినట్టుగా నేను అడుగుతున్నాను కదా సార్. దానికి ఓకే ఇది సార్ ఓకే సార్. ఇది నా మాట కూడా మీరు వినాలి కదా సార్. మీరు మాట్లాడేది కరెక్టే, బట్ మొన్న ఏం జరిగింది అని ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. అందాదా ఇక వద్దు సార్, ఇక అది వద్దు. అది మొన్న జరిగింది గతం ఏంటంటే ఇప్పుడు సార్ ఇక్కడ అందరూ ఇట్స్ గుడ్ పర్సన్స్, సెషన్ అంతా మంచిగా జరుగుతుంది. అట్లా నేను అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను. కొత్త వాళ్ళ గురించి నేను చెప్తాను. ఏమని చెప్తాను సార్, మీరు విన్నారు కదా ఎప్పుడైనా అలాంటి జరుగుతాయి అని చెప్తాను. నేను అందరికి చెప్తాను ఏంటంటే అలాంటి జరుగుతాయి. సిస్టమ్ బాగుంది కనుకనే నేను 5 lakhs పెట్టాను సార్. సార్ మీరు 5 lakhs పెట్టారు కదా, ఇక్కడ 50 లక్షల నుంచి వెళ్ళి 1.5 పైన వాళ్ళు ఉన్నారు. అంటే నేను కొత్త డబ్బుల గురించి కాదు, నా మాట పూర్తి సార్. మిమ్మల్ని నేను ఏమనట్లేదు, నా మాట పూర్తిగా షార్ట్ కట్ లో మాట్లాడతాను. ఓకే సార్, ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ జరిగినప్పుడు అప్పుడు దాని గురించి మీ యొక్క టీమ్స్ విని ఉంటారు. అదేనా అడుగుతున్నాను గట్లా నేను గంతే సార్. అంటే ఏంటంటే ఇక్కడ బయస్ అవుతుంది. మేమేం చేసామంటే సార్, రేపు పొద్దున మీ వాళ్ళకు కూడా వాళ్ళు ఇయ్యాల ఈ మాట విని డ్రాప్ అయ్యారు అనుకోండి, వాళ్ళ అర్థం ఏంటంటే వాళ్ళకు దాన్ని ఏమంటారు సార్, గోల్ లేదు వాళ్ళకి. ఇట్స్ ఓకే, నేను వాళ్ళని ఏమనట్లేదు. మళ్ళా విషయం ఏంటంటే సార్, ఇక్కడ నేను మన యొక్క మీటింగ్ యొక్క విషయం ఏం చెప్తానంటే, వీళ్ళు మాట్లాడేది గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారు. మీరు వచ్చే వాళ్ళకి అసలు ఏ భయం అక్కర్లేదు అనే మాట్లాడారు. వాళ్ళు ఇది తీసుకోవాలి లోపలికి, వాళ్ళు అది తీసుకుని మనం ఏం చేయలేం. మీటింగ్ అన్నప్పుడు కొన్నిసార్లు జరుగుతుంది సార్, అట్లా జరుగుతుంది, కొన్నిసార్లు అలా జరుగుతుంది. ఎందుకంటే మేము అందరికీ ఛాన్స్ ఇస్తున్నాము, అందరినీ మాట్లాడడానికి ఇస్తున్నాం. ఇప్పుడు పూర్తిగా ఓపెన్ గా చేయడం జరిగింది. ఇంతకుముందు మీరు అంటే అయ్యో మీరు కొత్తగా చెప్పేసి మిమ్మల్ని నేనేమనట్లేదు, మీరు మాట్లాడాలి. నేను ఎప్పుడు కానీ అయ్యో నువ్వు ఏ లక్షలు ఎందుకు మాట్లాడుతున్నావు మాట అది ఉండదు. అట్లా అని చెప్పేసి నువ్వు 5 లక్షలు పెడితే మాట్లాడచ్చు, లేకపోతే 10 లక్షలు పెడితేనే మాట్లాడదు కాదు సార్. ఓన్లీ పర్లు అంటే జస్ట్ ఎంట్రీ లేదా సీట్ ఫండింగ్ ఓన్లీ 5,000తో సీట్ ఫండింగ్ చేసుకుని వచ్చిన వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరుగుతుంది సార్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆశతో వస్తే ఏదో ఉంటది అని చెప్పేసి అట్లా డబ్బుల విషయం ఉండదు. లేకపోతే ఇక్కడ ఇతను ఒక పెద్ద వ్యక్తి, లేకపోతే ఇతను ఒక 1000 మంది 10,000 మంది టీం చేశాడు, అందుకే ఇతను మనం ఎక్కువ మాట్లాడించాలి, అలా ఉండదు. ఇదేంటంటే ఇది సార్, ఇది మన అందరిది. దీనికి లేకపోతే అడ్మిన్ చెప్పిందే వినాలి, లేకపోతే ఇట్లాంటిది కూడా ఉండలేదు ఇక్కడ. ఈవెన్ నేను అడ్మిన్ అయినా కూడా సో నేను ఎవరిని కూడా రెస్ట్రిక్టెడ్ చేయలేదు ఇప్పటి వరకు. సో నేను అనేది చెప్పానంటే మీ వాళ్ళని మళ్ళీ పిలిపించండి. ఆ రోజు నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ రోజు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒక రోజు వాళ్ళకి నేను ఏం చెప్పాలని నాకు తెలుసు. నథింగ్, మీరు ఏం చెప్పాలని నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఈ రోజు వస్తున్నారని చెప్పండి, ఒక రోజు ముందు చెప్పండి. సో నేను మాట్లాడతాను. ఓకే, దాని గురించి మీరు ఏంటి వర్రీ అవ్వద్దు. ఓకే సార్. సో ఓకే సార్. అంటే అంతే సార్, మీరు అయ్యో నాకు ఇలా జరిగింది అని చెప్పేసి మీరు ఎవరికి ఇప్పుడు సార్ లీడర్ అనే వ్యక్తులు అట్లా డిస్టర్బ్ అవ్వరు సార్. మీరు అన్న 100% కరెక్ట్. వాళ్ళు అనుభవం లేదు, వాళ్ళు అంటే మా నెట్వర్క్ అనేది వాళ్ళకి అనుభవం లేదు. జస్ట్ ఏంటంటే ఒకటి వాళ్ళకు కూడా నేను మళ్ళీ వాళ్ళకు కూడా చెప్పాను, నేను వాళ్ళకు కూడా మళ్ళీ చెప్పాను. వాళ్ళు కూడా మీటింగ్ లకు వస్తున్నారు. ఓకే పర్లేదు. ఒకటి ఏంటంటే 100% సార్, ఇప్పుడు ప్రతిదానికి ఫీల్ అయితే అత్త మీద కూడలు అలిగినట్టు ఇంట్లో అలిగితే కరెక్ట్ కాదు. ఓకే సార్, 100% మీరు మీ యొక్క
ఫీల్ అవ్వకూడదు. మీ యొక్క ఓకే, ఇది మనందరిది అనమాట సార్. సో ఇది డోంట్ వరీ. మనది సార్, ఇది మనది సార్, మనది ఇది. ఇది ఓకే సార్. మనది అనమాట, ఇది మనది మనందరిది అనమాట. థ్యాంక్ యూ సార్, మీరు మ్యూట్ చేసుకుంటే థ్యాంక్ యూ. నేను మాట్లాడుతున్న ఒక 2 నిమిషాలు, టైం కూడా ఎక్కువైంది కనుక. సో డియర్ పార్ట్నర్స్, సో ఏది ఏమైనా నాకు ఒక సార్ కొంచెం షార్ట్ కట్ లో ఎక్స్ప్లెనేషన్ చేశారు. సో మీరందరూ కూడా మాట్లాడేది విన్నాను. నేను ఎప్పుడు ఎంటర్ అయ్యానంటే మాలోత్ రమేష్ సార్ టిఎన్ మల్లేశ్వర సార్ సంథింగ్ మాట్లాడినప్పుడు నేను ఎంటర్ అయ్యాను అనమాట. బట్ నేను వినలేకపోయాను, ఎందుకంటే నేను వేరే కాల్లో ఉండి వినలేకపోయాను. సో నో ప్రాబ్లం, ఎనీవే సార్ చెప్పారు కనుక. సో డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు ఏంటంటే డోంట్ వర్రీ. ఇక్కడ ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ నేను ఇందాక ఒకసారి మన కరుణాకర్ సార్ అన్నారు, అయ్యో 5 lakhs 10 lakhs వరకు నేను చేసుకున్నాను, నాకు నమ్మకం. ఎస్ 100% సార్, మీరు అలా ఉన్నారు. కొంతమంది 50 లక్షలు, కొంతమంది ఇక్కడ ఈ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాను. బయట అవుట్ ఆఫ్ గురించి మాట్లాడలేదు. అవుట్ ఆఫ్ అంటే మన మీటింగ్ లో లేని వాళ్ళ గురించి మాట్లాడలేదు. మన మీటింగ్ వచ్చే వాళ్ళు, మన మీటింగ్ అటెండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను. ఈవెన్ 1.5 CR అంటే 1,50,00,000 పెట్టిన వ్యక్తులు ఇందులో ఇక్కడ ఉండడం జరిగింది. సో దట్స్ ఇట్. అలా భయం అక్కర్లేదు, మీరు ఎవ్వరు కానీ భయపడద్దు. ఓకే, ఇప్పుడు ఒక సార్ ఏమన్నారు, ఈవెన్ నేనే ఉన్నా, నేను ఇప్పటివరకు చాలా పెట్టుకుంటూ పోయాను సార్, నేనేం తీసుకోలేదు ఇందులోకి వెళ్ళి, ఎందుకంటే రేటు పెరుగుతుంది అనుకుంటే పెరగలేదు. సో నేనేం పెట్టను అంటే అది మనం ఏం చేయాలి, మన మనసుకు సంబంధించింది, మన మైండ్కి సంబంధించింది, మన ఫైనాన్స్ కి సంబంధించింది. నేను అలా అనుకుంటే నేనే ఇప్పుడు ఒకసారి ఒక 2-3 సార్లు వచ్చేసి ఓన్లీ బిఎన్బికి మాత్రమే $800 నుంచి వెళ్ళి $1,000 ఖర్చు పెట్టారు సార్. అట్లా అనుకుంటే $800 నుంచి వెళ్ళి $1,000 అంటే ₹1,00,000 సంబంధించిన బిఎన్బి పెట్టుకోవడం జరిగింది ఇప్పటివరకు ఖర్చు. అంటే అది దగ్గర 1,50,00,000 2 కోట్ల వరకు తను పెట్టుబడి అనుకోవచ్చు. సో దాన్ని వచ్చిన దాన్ని మరి ఊరికే కూర్చుంటే కుదరదు. మరి ఇక్కడ అరే ఓన్లీ ఛార్జ్కే 1 lakh ఖర్చు అయిందే, నేను చేయను అనుకుంటే తన 2 lakh తను పెట్టింది నాకు తెలిసి ఇప్పుడు 2 CR వరకు అయింది. బట్ తను పెట్టింది మేబీ నాకు తెలిసి 1.5 CR కావచ్చు, అంటే 1,50,00,000 కావచ్చు, ఇంకొక 50,00,000 అందులోనే వచ్చి ఉంటాయి. ఆ 50,00,000లో ఎగ్జాంపుల్ చెప్తాను సార్, అది తనని అడిగి తెలుసుకుంటాను నేను. ఎగ్జాంపుల్ 50,00,000 సిస్టమ్ ఇచ్చింది, అది బట్ బయటకు రాలేదు, అమౌంట్ అనేది బయటకు రాలేదు. బట్ ఇక్కడ ఆ 50,00,000లో ఇక్కడ తనకి 1.5 lakh అంటే ₹1,00,000 బిఎన్బి ఛార్జ్ అయింది. బట్ ఇది వచ్చింది, తను తీసుకోలేడు, కానీ మళ్ళీ ఎక్స్ట్రా 1 lakh పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే బెనిఫిట్ ఎవరికి ఇక్కడ, ఆ సార్కి. బట్ అదే సార్ వచ్చేసి ఇవాళ నాతోని నేను చేయను, నేను చేసుకోను అంటే యాజ్ యువర్ విష్, దాన్ని ఏమంటాం మనం, అది మీ ఇష్టం అంటాం. కానీ లాస్ అయ్యేది ఎవరు సార్, మళ్ళీ అట్లీస్ట్ మీరే. అంటే సార్ ఇప్పుడు 1,50,00,000 అంటే 1,50,00,000 పెట్టిన సారీ ఇట్లా నాతో వచ్చి అన్నారు అనుకోండి. సో నేను ఇయ్యాల నా క్లాసా ఎగ్జాంపుల్ నాతో చెప్తున్నారు అనుకోండి, లేదంటే మీరు మీటింగ్ లేని ఎగ్జాంపుల్ కావచ్చు, అంటే మీ యొక్క బాధ వ్యక్తపరిచి సార్ నాకు చాలా ఖర్చు అయింది అనుకున్నాం అంటే ఇంకో రకంగా ఉంటుంది దాని అర్థం. ఇక నేను పెట్టను, ఇక నేను చేయను అంటే ఇక ఎవరి మీద మనం చూపిస్తున్నాం అంటే కోపన్నా, లేకపోతే దాన్ని ఏమంటాం. సో అది వాళ్ళే లాస్ అవుతారు. అది నిర్ణయించుకోండి సార్, మీరు నిర్ణయించుకోండి. బట్ మీరు ఎవరు కానీ అందరికి చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ పేషెన్సీ అవసరం తప్ప భయపడాల్సింది ఇసుమంత అంటే ఏమంటే దాన్ని ఓ ఘోరంతా కూడా లేదు. భయపడాల్సింది, నేను చెప్పేది భయపడాల్సిన పని లేదనమాట. ఓపిక అవసరం తప్ప భయపడాల్సిన పని లేదు. సో ఇంతకుముందు మన మాలోత్ రమేష్ సార్ చెప్పినప్పుడు నేను విన్నాను ఒక మాట, ఏమని, సార్ కొన్ని రోజులు మీరు ఓపిక పట్టండి. ఏమవుతుందంటే సార్, మనం అందరం అనుకున్నాం ఇక్కడ సార్ మార్చి ఏప్రిల్ ఉంది. మరి ఈ మధ్యన మనం కొట్టుకుంటున్నాం. ఎందుకు కొట్టుకుంటున్నాం అంటే మాటలు యుద్ధం. నేను కొట్టుకున్నాం అంటే మాటల యుద్ధం జరుగుతుంది. మనం 3 నెలల్లో 4 నెలల్లో సంథింగ్ హ్యాపెనింగ్ జరగబోతుంది. అంటే కొంతవరకు మాత్రం సొల్యూషన్ దొరుకుతుంది. నేను పూర్తిగా ఊరట అని చెప్పట్లేదు, కొంతవరకు సొల్యూషన్ వస్తుంది అని చెప్తున్నాం, మనం చెప్పుకుంటున్నాం ఆల్రెడీ. సో వాళ్ళ ప్రయత్నం ఏం జరుగుతుంది సార్, ఏది చేసినా పీవీసీ కట్ అవ్వాలి, ఓన్లీ పీవీసీ. నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా తెచ్చుకొచ్చుడు కాదు, నీకు వచ్చే దాంట్లో కట్ అవ్వాలి. ఇప్పుడు సంథింగ్ 5% రివార్డ్ లో మనకు కొంచెం వస్తుంది, అది అడ్మిన్ ఛార్జ్ గా తీసుకుంటున్నాడు. బట్ తను మీరు అనుకోవచ్చు మొత్తానికి నా పీవీసీ మాట తీసుకుంటే అయిపోద్ది కదా. బట్ తను ఏమైనా ఎవరితో అసోసియేట్ అయ్యిందో తెలియదు కదా, బిఎన్బి వాళ్ళతో అసోసియేట్ ఉందని మనం అనుకుంటున్నాం. ఇక్కడ మనకు సిస్టమ్ ఇవ్వలేదు, నేను బిఎన్బితో అసోసియేట్ అయ్యానని చెప్పి రాసి రాతపూర్వకంగా ఇవ్వలేదు. కానీ నేను ఎన్నోసార్లు అన్నాను, సిస్టమ్ మనకు చెప్పట్లేదు కానీ బిఎన్బితో అసోసియేట్ అయి ఉంది అనుకుంటున్నాను. సో దానివల్ల ఈ యొక్క ఇది ఉంటుంది అని చెప్పాం. సో ఎప్పుడైతే అది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా వాళ్ళు నడాలి. అలా అని చెప్పేసి మనకు చెప్పరు సార్, ఓపెన్ అప్ చేయరు. సో రేపు పొద్దున ఏం జరుగుతుంది అంటే, మనకు పీవీసీ మనం విత్డ్రాల్ పెట్టుకున్నాం,
$1 ఖర్చు అవుతుంది దానికి. ఎగ్జాంపుల్ అనుకున్నాం. ఇప్పుడు ఈ ప్రజెంట్ మొన్న దాకా అట్లా అయింది, అంటే మన తర్వాత తక్కువ అయింది. ఆ డాలర్కి ఇప్పుడు రేటుని బట్టి ఎన్ని పీవీసీ మీటర్లు వస్తున్నాయి? 100 పీవీసీ మీటర్లు వస్తున్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ 100 పీవీసీ మీటర్లు కట్ అవుతాయి మీ ఇక్కడ. ఇక మళ్ళీ నీకు బియ్యం పని లేదు. అంటే అలాంటి సొల్యూషన్ రాబోతుంది. ఈ రాబోతున్న సమయంలో మనం మాటల యుద్ధం చేసుకుంటున్నాం. అనవసరంగా ఇక మాటల యుద్ధం జరుగుతుంది ఇక్కడ. నో ప్రాబ్లం సార్, బట్ నేనే డీలే ఇచ్చాను. నాకు అనిపిస్తుంది ఇప్పుడు అట్లా. సార్ నేను ఏదైనా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరైనా ఛాన్స్ ఇస్తే. సో ఎక్కువ నిజంగానే ఇప్పుడు కరుణాకర్ మాట కూడా నేను తీసుకోవాలి చెప్పాలంటే. అవును సార్, మనము కొద్దిగా దాన్ని మాట్లాడే విధానం అన్ని చేంజ్ చేసుకోవాలా, మనం మాట్లాడే విధానం చేంజ్ చేసుకోవాలా. సో అట్లా డోంట్ వరీ, బీ హ్యాపీ సార్. సిస్టమ్ కూడా సొల్యూషన్ తీసుకొస్తుంది మనందరికీ కూడా. నాకు తెలిసి ఏప్రిల్ ఎండింగ్ వరకు పూర్తిగా చేంజెస్ అవుతుంది. అంటే ప్రైజ్ గురించి నేను మాట్లాడలేదు కానీ సో మొత్తం చేంజెస్ అవుతాయి. చాలా మంది హ్యాపీ అవుతారు. అందరు ఎప్పుడు హ్యాపీగా ఉండరు, అందరు ఎప్పుడు అన్హ్యాపీగా ఉండరు. సో 50-50 ఉండొచ్చు, అట్లా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి డోంట్ వరీ సార్. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు ఏదైతే ఎర్లీ బోర్డు నుంచి బయటకు వస్తుందో దాన్ని చేసుకోండి. బిఎన్బికి భయపడద్దు ఎవరు. ఏదైతే టోకెన్ ఫార్మ్ నుంచి రిలీజ్ అవుతుందో దాన్ని కూడా చేసుకోండి. బిఎన్బి గురించి భయపడద్దు. ఏదేమైనా ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కొన్ని రోజులు బిఎన్బి గురించి భయపడకండి. ఇన్ని రోజులు చేశారు సార్, ఏమంటారు కదా, ఏనుగు వెళ్ళిపోయింది తోక చిక్కింది అన్నట్టుగా. ఇప్పుడు ఈ బిఎన్బి మనకు కూడా రిలీజ్ అవుతుంది చూడండి, అది అక్కడ కూడా మనకు $1 ఖర్చు అవుతుంది, బాధపడుతుంది, బాధ కలుగుతుంది. ఇది రివార్డ్ వాల్యూ. సో దాన్ని కూడా మనం చేస్తే $1 పైన కట్ అవుతుంది, వాస్తవమే. దాని గురించి కూడా మీరు భయపడండి. ఇప్పుడు ఏమైనా సరే ఏమన్నాం కదా, ఏనుగు వెళ్ళిపోయింది తోక ఇచ్చిందంటే అదే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనము 15,000 USDT డీపీలు అందులో పెట్టాం. ఆల్మోస్ట్ 14,000 దాకా బయటకు వచ్చినట్టు కనబడుతుంది నాకు అనిపిస్తుంది. ఏమో నాకు మేబీ అంతే మాత్రమే ఉంది. అంతే కదా సార్, ఏనుగు వెళ్ళిపోయింది తోక ఎక్కింది, అంతే కదా సార్. పెద్ద వెళ్ళిపోయింది కదా, 70-80% వెళ్ళిపోయింది. ఇక మిగిలిన 20%. సో ఇప్పుడు మనం ఎస్ సార్ వెంకటేష్ సార్ కరెక్టేనా? 20% కదా సార్ మిగిలింది. అంతే సార్, అంతే కరెక్ట్. సో ఈ 20% గురించి టెన్షన్ పడకండి. కొద్దిగా బిఎన్బి అది టెన్షన్ పడకండి, అవన్నీ వెళ్ళిపోతాయి సార్. సో మేబీ పీవీసీలో కట్ అయితే అప్పుడు కూడా మళ్ళీ మనకి ఇదే ఉంటుంది సార్. తక్కువ పీవీసీ వచ్చే వాళ్ళు ఏమైతే సార్ వాళ్ళకి ఇంకా ఎక్కువ పీవీసీ మీటర్లు కొనుక్కొని పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే మళ్ళీ యూఎస్డీ యూజ్ చేసినట్టే కదా సార్. ఎగ్జాంపుల్ మీరు ఒక మాట ఆలోచించండి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా దగ్గర 50,000 పీవీసీ మీటర్ ఉంది. కొంతమంది దగ్గర 10,000 ఉంది, కొంతమంది దగ్గర 5,000 ఉంది, కొంతమంది దగ్గర 2,000 ఉంది, కొంతమంది దగ్గర 1,000 ఉన్నాయి. అవును, ఇప్పటికి కూడా 1,000 పీవీసీ మీటర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటి లెక్క ప్రకారం చూస్తే 1,000 అంటే ఎంత? చాలా చీఫ్. సో ఇప్పుడు నీకు ఏదైనా చేసుకోవాలన్నప్పుడు నీకు ఇక్కడ 2,000 పీవీసీ మీటర్ కావాలా. సో మళ్ళీ 1,000 పీవీసీ మీటర్ నువ్వు కొనుక్కోవాల్సింది కదా. సో దేంతో కొంటావు? యూఎస్డిటీ. దట్స్ ఇట్, ఫినిష్ మ్యాటర్, ఓవర్, అయిపోయింది కదా. మళ్ళీ కొనుక్కోవాల్సింది కదా నువ్వు పీవీసీ. అప్పుడు ఏమవుతుంది సార్, పీవీసీ యూటిలిటీలోకి వచ్చింది. యూటిలిటీ అనేది పీవీసీ వాడకం పెరుగుతుంది. పీవీసీ వాడకం పెరుగుతున్నప్పుడు బర్నింగ్ జరుగుతుంది. బర్నింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, అది పోగా రేటు ఇంక్రీజ్ అవుతుంది. ఇది అంటే ఇవన్నీ మనం చెప్పకూడదు అన్నమాట. అందుకని ఇప్పుడు రాంది ఏది చెప్పకూడదు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు యథావిధిగా జరగదు, అది కొన్ని మార్పులు చేర్పులు అటు ఇటు అవుతూ ఉంటాయి అనమాట. అందుకని చెప్పకూడదు. సో జరగబోయేది ఇదే సార్, ఓకేనా? అందుకని చెప్పి డోంట్ వరీ, బీ హ్యాపీ. అందరు సంతోషంగా ఉండండి, సంతోషంగా చేసుకుంటూ పోండి ఇప్పటికి కూడా అలాగే. సో మీరు కొత్త వాళ్ళకు మీరు రిఫర్ చేస్తూనే ఉండండి సార్, వాళ్ళకి ఏం టెన్షన్ లేదు. సో మనకు కూడా టెన్షన్ లేదు. బట్ మనకు కొద్దిగా బాధ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి నేను పెట్టుకొచ్చుకుంటూ వస్తున్నాను. అదొకటి మనకు అది మైండ్లో ఉంటుంది, అది తీసేయండి సార్. మేము కూడా అదే ప్లేస్ లో మేము కూడా ఉన్నాం, బట్ మేము బీ పాజిటివ్ గా వెళ్తాం అన్నమాట. థ్యాంక్ యూ. సో టైం కూడా ఎక్కువ, నేను కూడా ఎక్కువ తీసుకున్నాను వచ్చి మళ్ళీ. అందరికీ నమస్తే సార్. మాట్లాడిన వాళ్ళకి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు సార్. సో జై పీవీసీ మీట, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. జై పీవీసీ మీట. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ రాజు సార్. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మీట. పీవీసీ మీట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోవింద్ సార్. థ్యాంక్ యూ సార్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సో జై బీ హ్యాపీ. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీవీసీ మీట. థ్యాంక్ యూ సార్. బీ పేషెన్సీ. థ్యాంక్ యూ సార్.